ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గోవర్ధన్ యాదవ్ గారు నమస్కారం. మీతో పాటు మీ పొలంలో ఉన్నాము. ఇప్పుడు మీతో తిరుక్కుంటా మీరు వేసిన ఒక్కొక్క పంట అది ఇంత బాగా రావడానికి మీరు ఏ ఏ పద్ధతులు పాటిస్తే అట్లా అయింది, దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోదాము. ఇప్పుడు ఈ పచ్చగా కనిపిస్తున్నది ఇదంతా మిరప చేను కదా, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏ రకం? మిరపల 2 ఎకరాలు వేసినాము. ఒకటేమో సింజంట కంపింది, ఇంకోటేమో చిన్నగా తేజ వెరైటీ, నన్నేమ్స్ కంపింది తేజ వెరైటీ. అంటే ఇంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. దొడ్డుదేమో కారం తక్కువ ఉంటుంది. ఈ తేజ వెరైటీ అంటే సన్న రకం. సన్న రకంతో ఇప్పుడు వేరే దేశాలల్లో దీంతో ఆయిల్ తయారు చేస్తారు. ఇప్పుడు మన చైనా దేశంలో మనలాగా కారం పొడి వేయలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ తయారు చేసి ఆయిలే వస్తారు, పసుపు కానీ ఈ మిరప కానీ. ఇది కొంచెం ఎక్స్పోర్ట్ అయ్యే వెరైటీ. ఈ నన్నెమ్స్ వాళ్ళది కొంత వైరస్ తట్టుకునే రకం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం ఇచ్చిండ్లు పెట్టినాం మనం. ఇప్పటిదాకా అంత రాలే. మరి గోవర్ధన్ యాదవ్ గారు, ఈ పంట ఎక్కడ అమ్మొచ్చు అనుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టిండ్రు? మేము నాగ్పూర్లో అమ్ముతాం ఇప్పుడు. అంటే పోయిన సంవత్సరం అయితే ఈ కరోనా వైరస్ చేయబట్టి చుట్టుపక్కల గ్రామస్తులందరూ మన ఇంటికి వచ్చి 200 రూపాయల కేజీతో కొనుక్కోపోయింది. అంటే ఇది కొత్త రకం ఇది పెట్టినాం ఈ సంవత్సరం. అంటే ఇది వైరస్కు తట్టుకుంటుంది కాబట్టి అని వాళ్ళు ఇచ్చిండ్రు, పెట్టినాము. ఆఖరి దాకా తెలుస్తుంది. మరి ఇది వాళ్ళ బాగుంటే నేను అందరికీ చెప్తా. ఇప్పుడు తక్కువ కారం ఉన్నది బజార్లో అమ్ముడిపోతే బాగా అమ్ముడిపోతుంది. తక్కువ కారం ఉంది కాబట్టి మనుషులు కూడా ఎక్కువ కొంటారు జనం కదా. కానీ ఇప్పుడు ఎక్కువ కారం ఉన్నది మీరు వేసిండ్రు, పంట మంచిగా అయినా కూడా రేట్ అంత వస్తుందా? ఎక్కువ కారం ఉన్నదానికి తక్కువ వస్తుంది. దొడ్డుది కారం తక్కువ ఉన్నది 10,000 రూపాయలు ఉంటే అది 18,000 రూపాయల క్వింటాల్ ఉంటుంది నాగ్పూర్ మార్కెట్లో. ఈ సంవత్సరం 23,000 వరకు పోయింది. అంటే ఎప్పుడు మనం ఒకటే రేటు ఉంటుంది అని అనుకోవద్దు. మనము 10,000 క్వింటాలు అమ్మిన రోజులు ఉన్నాయి, 5,000 క్వింటాలు అమ్మిన రోజులు ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కువ సరుకుని బట్టి. మీరు నాగ్పూర్ ఎందుకు పోతారు? కొంత మరి మన ఆదిలాబాద్ మార్కెట్లో అంత కొనలేరా వాళ్ళు? ఆదిలాబాద్ మార్కెట్లో మన మార్కెట్లో ఇంత పెద్ద మనం ఎక్కువ ఏరియాలో వేయలేదు కాబట్టి ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేదు. మనము మెల్లమెల్లగా వేసుడు స్టార్ట్ చేసినామంటే మార్కెట్ కూడా ఇక్కడికి వ్యాపారస్తులు ఇక్కడికి కూడా రావచ్చు. అంటే ఇక్కడ ఇంకా మిరపకి లేదు మార్కెట్, ఎల్లిగడ్డకు దీనికి కూడా మార్కెట్ లేదు కదా. నాగ్పూరే మార్కెటా? నాగ్పూర్లో అన్ని మార్కెట్లో ఏముంటాయి అవి సంతరాలు కానీ మన ఫ్రూట్స్ కానీ ఎవి ఉన్నా కూడా అక్కడ అమ్ముడు పోతే నేను పోయి అమ్ముకొచ్చిన. అల్లం అక్కడనే అమ్మిన, మిరప అక్కడనే అమ్మిన. 2 సంవత్సరాల కిందట ఒకసారి ట్రయల్ తీసుకుపోదామన్న ఉద్దేశంతో అసలు యాక్చువల్గా నేను అల్లం అయితే నాందేడ్లో అమ్ముతాం, కానీ నాగ్పూర్ కూడా తీసుకుపోయినాం. నాగ్పూర్ తీసుకుపోయినప్పుడు ఆయన చెప్పిండు, మాకే ఇక్కడికి వెళ్ళి నాందేడ్కి వెళ్ళి వస్తుంది, మరి మీకు నాందేడ్ దగ్గర పడితే కదా అక్కడనే అమ్మంటే మరోసారి నుంచి నాందేడ్లో అమ్ముడు స్టార్ట్ చేసినాం. సరే, ఇది దగ్గర ఉన్నాయి నాందేడ్ నాగ్పూర్, కానీ ఇప్పుడు హైదరాబాదు పోయి అమ్మితే అంత లాభకరంగా ఉండదా రైతులకు? అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కలంనా మార్కెట్ అని నాగ్పూర్లో అతిపెద్ద మార్కెట్. అంటే అక్కడ వ్యాపారస్తులు మహారాష్ట్ర వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళకు అక్కడ సౌకర్యం కాబట్టి వాళ్ళు వస్తారు. అటువంటి పెద్ద మార్కెట్ పోతే మనకు కూడా సౌకర్యం ఉంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ వచ్చిన మార్కెట్ పోతేనే మనకు కొంత డిమాండ్ ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు మొత్తం 2 రకాలు మీరు వేసాను, కానీ మొత్తం మొక్కలన్నీ ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి. కొంత మరి రోగం ఏమి రాలేదా? మందులు ఏమైనా కొట్టాల్సి వచ్చిందా? ఎట్లా, ఏమి రహస్యం దీని వెనక? రహస్యం ఏం లేదు. ఇది పత్తి పక్క పొంటి తెల్లదోమ రానియకుంటే ఒక కంచెలాగా ఉండాలి. అది పత్తి పెట్టినాం పక్కన. శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే మనము మిర్చి పెట్టేది ఉంటే రౌండ్గా 4 సార్లు మక్క కానీ జొన్న కానీ అవి వేసినట్టయితే తెల్లదోమ అంతా ఎగిరి లోపల రాదు, తగ్గుతుంది. దాంతో ఈ వైరస్ వచ్చేది తెల్లదోమతోనే ఎక్కువ వస్తుంది. మరి మీరు అటుపక్క పెట్టిండ్రా? అటుపక్క అల్లం ఉన్నది, ఇటు పక్కకైతే ఇది మొత్తం కంచె ఉన్నది. దానికి చిక్కుడుగాయ ఇవన్నీ పెట్టినాం కాబట్టి అక్కడ నుంచి ఎగిరి రాకపోవచ్చు అన్నట్టు పెట్టినాము. నెక్స్ట్ ఇయర్ మాత్రం వేరే ప్రాంతాల్లో పెట్టినట్టయితే ఒక్క 4 సార్లు రౌండ్గా మక్కనే కానీ జొన్న కానీ వేసినట్టయితే వేరే పొలాల నుంచి రాదు. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువ వేయలు 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు వేస్తారు కాబట్టి. ఇది ఒక్కొక్క ఏరియాలో 40 ఎకరాలు, 50 ఎకరాలకి ఇంత మిరప సాగు చేసినట్టయితే అక్కడ అంత వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనము తక్కువ వేస్తాం కాబట్టి రౌండ్ మొత్తం కాటన్ ఏరియా, సోయా ఏరియా ఉంటుంది, దాన్ని తెల్లదోమ వచ్చి దీని మీద వచ్చేస్తుంది. అయితే ఒకటి తెల్లదోమ ప్రభావం మీకు లేదు, కానీ 1-2 సార్లన్నా పురుగు మందులు కొట్టినరా? ఇప్పుడు ఇది అక్టోబర్ నెల చివరిలో మనం చూస్తున్నాం ఈ పంటను. పురుగు మందు కొట్టినాము. దాంతోపాటు అవి అట్టలు చూస్తుంటారు పసుపచ్చడి, దానికి ఏమున్నదంటే మొత్తం గమ్ రాసి ఉంటుంది.
పేపర్ మీదనే పేపర్ మీదనే ఇప్పుడు ఆందెం రాసి కూడా పెట్టచ్చు. అయితే ఈ దోమ లేచా అంటే దానికి అతుకుంటాయి. ఇది ఎవరు చెప్పిన మీకు ఈ పద్ధతి? ఇది శాస్త్రజ్ఞులు సార్, శాస్త్రజ్ఞులు సలహా సూచనలు ఎప్పటికప్పుడు. మీరు ఏ ఏ శాస్త్రజ్ఞులను కలుస్తూ ఉంటారు? ఇప్పుడు మన కేవీకే వాళ్ళు ఉన్నారు, డాక్టర్ సెంటర్ వాళ్ళు ఉన్నారు, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సార్ ఉన్నారు, మన జేడీ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ విభాగం వాళ్ళు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తారు. వాళ్ళది కూడా తీసుకోవాలా. వాళ్ళతో పాటు ఎవరైతే సక్సెస్ రైతులు ఉన్నారో, ఎవరైతే ఈ పంట మీద ఒక్కొక్క పంట మీద ఒక్కొక్కళ్ళకి అనుభవాలు బాగుంటాయి, వాళ్ళ దగ్గరికి పోయి కూడా మనం ప్రత్యక్షంగా పోయి చూసి వాళ్ళు ఏ మందులు కొట్టిండ్రు ఏమిటి అని చూసి అలా ఇంకా కొంచెం మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఏ మొక్కకు చూసినా విపరీతంగా పూత ఉన్నది, మంచి కాయలు ఆరోగ్యకరంగా ఏలాడుతున్నాయి, చిన్న కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు అవుతున్నాయి. అప్పుడే ఏరుడు మొదలు పెట్టినరా? ఇంకా స్టార్ట్ చేయాలి సార్. ఇది దగ్గర పడ్డది, ఇక ముదురుతున్నాయి కదా. ముదురుతున్నాయి కానీ ఎర్ర పడ్డాక ఇలా 2 రకాలు ఉంటాయి. ఎర్ర మిర్చి వేరే ఉంటాయి రకము, ఇది పచ్చిమిర్చి వేరే రకం. ఇది పచ్చిమిర్చి రకం కాదా? కాదు, ఇది ఎర్ర మిర్చి రకం. ఇది అంత ఇక ఇప్పుడు కొయ్యారు అయితే. ఇప్పుడు కొయ్యం ఇది. మరి పచ్చిమిర్చి రకం అయితే లోకల్గా ఉంటుందా, ఎక్కువ డిమాండ్ బయటికి పోవాలా? లేదు, పచ్చిమిర్చి ఆ సీడ్ వేరే ఉంటుంది సార్, అది జ్వాల అని ఉంటుంది. అది ఓన్లీ పచ్చిమిర్చి వేస్తుంది అలా. మరి దాంట్లో కూడా బాగా లాభం ఉన్నట్టుంది. చాలా బాగా లాభం ఉంటుంది. కానీ దానికి ఎప్పటికప్పుడు తెంపుతానికి లేబర్లు బాగాల అంటే మనతో సాధ్యమయ్యే పని కాదు. అది పసుపచ్చ కాగితము. దీనికి చిక్కదనం ఉన్న ఆందెం కానీ నూనె కానీ మన ఇంట్లోది మనలో పెట్టచ్చు. ఇప్పుడైతే నేను కొన్న లేకున్నా కూడా మన ఇంటి గోడలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది పెద్ద కథ కాదు. ఇది అంటే ఒక చిన్న కట్టె నాటి దానికి ఇది వైరుతో కట్టేసిండ్రు. ఇప్పుడు ఎగిరిన దోమ దానికి పోయి అంటుకుంటుంది. ఇది మందు కొట్టే పని లేదు. ఇది చాలా మంచి మెథడు. ఎక్కువ కంటే ఎక్కువ ఇవి వేసినట్టయితే మనకు కొంచెం వైరస్ తట్టుకుంటుంది. వైరస్ వచ్చేది ఏం లేదు, ఈ తెల్ల దోమతోని త్రిప్స్తో వస్తుంది. త్రిప్స్ 15 ఆగస్టు అయిపోయిందంటే త్రిప్స్ పని అయిపోయినట్టు ఇక రాదు. ఇక మన నెక్స్ట్ ఏముంటుంది అంటే తెల్లదోమ. ఆ తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు చూసినా కదా సార్, మీకు హెల్తీగా ఉన్నాయా? చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఒకటి చెప్పిన మీరు వ్యవసాయ అధికారులు శాస్త్రజ్ఞుల సలహాలు కాకుండా రైతుల సలహాలు కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీరు మిర్చి విషయంలో ఏ రైతుతో మాట్లాడుతుంది? ఇక్కడ మహారాష్ట్రలో అర్ధావన్ అని ఉంటుంది విలేజ్, అంటే ఈ వని దగ్గర ఉంటుంది. ఆ గ్రామంలో దాదాపు ఒక 200 ఎకరాలు మిర్చి వేస్తారు అక్కడ రైతులు. అక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి చూస్తాం. మా విలేజ్లో కూడా ఎన్ని ప్లాట్లు ఉంటే ఎంతమంది ఏరియా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మరి నువ్వే మందు కొట్టినావు నేనే మందు కొట్టినా తెలుసుకుంటా. అక్కడక్కడ కొన్ని కాయలు రాలిపోతున్నట్టున్నాయి. క్రుళ్ళు ఈ ఫంగస్ వస్తుంది, కుళ్ళిపోకడ అంటారుగా అది. కొంత అంటే నీళ్ళు ఇచ్చినప్పుడు కానీ ఈ దుమారం పడితే కదా మాగురు పడుతుంది. వర్షం పడ్డ తర్వాత మేము దుమారం అంటాం, పొగ మంచు. అది కొట్టినా అంటే తెల్లారే ఈ కొన్ని పంటల మీద ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మాత్రం అది పడ్డాక 2 రోజుల లోపలనే మనం మందు కొట్టేయాలి. ఏ మందు కొడతారు అప్పుడు? ఏది అవైలబుల్ ఉంటాయి, ఫంగిసైడ్ ఒకటి కొడతాం. ఫంగిసైడ్లో బాగా రకాలు ఉంటాయి. నేనైతే ర్యాలీస్ కంపెనీ తాకత్ అని ఉంటుంది, అలా ఎగ్జోకానజాల్ క్యాప్ టాప్ ఉంటుంది. అలా మరి ఏదైనా కొంచెం పెరుగుదల కోసం నాకు బయోజాన్ కానీ ఈసాబియాన్ కానీ అటువంటి ఈ బయో కెమికల్స్ కూడా చాలా వచ్చినాయి కదా ఇప్పుడు. చాలా వచ్చినాయి. దానిలో ఒకటి అందులో మరి అది మంచేనా మోసం ఉందా? బయోలో మోసం ఉంటుంది, కాకపోతే వేరే ఉన్నాయి ఇంకా కొన్ని ఆయిల్ నూనెలు. ఆ నూనెలు కొడితే తెల్లదమ్మకు మంచిది. అంటే అది నేను చెప్తానేమంటే శాస్త్రజ్ఞులు మనం కొట్టినప్పుడు బాగా పనిచేస్తుందట, కొన్ని రోజుల తర్వాత ఇక మరి అది పనిచేయదు అని అంటారు. అందుకు నేను ఎక్కువ వాడదు బయోది. ఇప్పుడు ఇది మీరు రేగట్లు వేసిండ్రు కదా, ఈ మిరప 2 రకాలు. ముందు భూమిని ఎట్లా సిద్ధం చేసుకున్నారు? మొదట్లో ఏమేమి ఎరువులు వేసిండ్రు? తర్వాత పశువుల పెంట ఏమైనా కొట్టిందా, కొట్టకుండానే చేయగలుగుతున్నారా? లేదు, పశువుల పెంట కొడితేనే మంచి దిగుబడి వస్తుంది. ఆయిల్ శాతం కూడా కాటన్లా మనము పశువుల ఎరువు కొట్టిన సేనుకు కొట్టని సేనుకు మనకు తేడా ఈజీగా ఏర్పడుతుంది. దానిలో నూనె శాతం పెరుగుతుంది. దేంట్లో? పత్తిలా నూనె శాతం పెరిగితే పత్తి మెరుస్తుంది. పెరిగిందంటే వెయిట్ ఎక్కువ వస్తుంది, మెరుపు కూడా ఉంటుంది. అంతే ముళ్ళ. వేరే జోక్తేనేమో 40 కిలోలు అయితే, ఎరుగొట్టిన జోక్తే 50 కిలోలు అవుతుంది. మేము 1 సంవత్సరం తప్పించి 1 సంవత్సరం ఎరుగొడతాం సార్. ఎంత కొడతారు అంటే ఈ సంవత్సరం అది ఇలా మిర్చి ఉన్నది కదా, మిర్చి ఉన్న ఎరుగొట్టాం, అంటే కాటన్ నల్ల ఎరుగొడతాం, మర్రా ఇంకో సంవత్సరం మరా ఇంట్లో ఎరుగొడతాం. అట్లా ఆల్టర్నేటివ్. ఎంత కొడతారు అట్లా కొట్టినప్పుడు? అంటే 1 ఎకరానికి 5 ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు అంటే దొరికినట్టు. ఇక మాకు 20 ఆవులు ఉన్నాయి, ఒక 20 బర్రెలు ఉన్నాయి. ఇక మాకైతే ఉన్నాయి, అయినా కూడా ఇంకా ఒక 40-50 ట్రాక్టర్లు కొంటా. విత్తనం కొన్నాక విత్తన శుద్ధి లాంటివి కూడా చేస్తుంటారా? విత్తన శుద్ధి ఎట్లా చేస్తారు? రెడోమిల్ గోల్డ్ విత్తన శుద్ధి చేసి పెడతాం. అంటే కాటన్ కాదు, మిర్చికి. అది అంటే ఏంటి అర్థం? అంటే పద్ధతి ఏందని శుద్ధి ఎట్లా చేస్తారు? మనము నారేస్తాం కదా సార్, నారేసినాక ఆ వేళ్ళని నీళ్ళల్లో కలిపి అలా ముంచుతాం. ముంచి ఒక 15 నిమిషాల తర్వాత మనం పెట్టుడు స్టార్ట్ చేస్తాం. ఎండిన తర్వాత నారు మీరే వేసుకుంటారు? మేము వేస్తాం. వేరే నారు కొనము. అంటే ఏ కంపెనీ ఉంటుందో ఏముంటుందో మనం కొంచెం కష్టపడాలా, కానీ మన నారు మనమే తయారు చేసుకోవాలి.
గోవర్ధన్ యాదవ్ గారు, ఇప్పుడు మీ పసుపు తోటలకు వచ్చినాము. మంచి ఆకుపచ్చ ఆకులు బయటికి ఇట్లా పొడుచుకుంటూ వస్తున్నాయి అందంగా. ఇప్పుడు రేగడిలా మీరు చాలా మంచి దిగుబడి సాధించిందని మీకు చాలా పేరు వచ్చింది 3-4 ఏళ్ల కింద నుంచి. మరి ఇప్పుడు పసుపు ఎన్ని ఎకరాలలో ఉన్నది? 4 ఎకరాల పసుపు పెట్టినాము. 2 ఎకరాలనేమో పీతాంబర్ అనే వెరైటీ. అంటే గత సంవత్సరము మన ప్రధానమంత్రి గారు రిలీజ్ చేసిండు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే వేరే పసుపు 10 నెలలలో వస్తుంది కాబట్టి ఇది 7 నెలలనే పసుపు వస్తుంది, చాలా తొందరగా వస్తుంది. మరి ఈ పసుపు తీసిన తర్వాత మనం ఇంకా వేరే పంట వేయడానికి పోయిన సంవత్సరం మేము కర్బూజా అంటాం, మస్క్ మిలన్ వేసినాం. కర్బూజా తొందరగా వస్తుంది కాబట్టి ఇది తీసేసి ఇంకా వేరే పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది 3 నెలల్లో. మేము ఎప్పుడు శైలం వెరైటీ పెడుతుంటే ఆ శైలం వెరైటీ 10 నెలల పంట. అంటే ఈ సంవత్సరం ఏం చేసినామంటే ఒక 4 రకాల పసుపు పెట్టినాం. ఒకటి పీతాంబర్ అని, ACC 79 అని, మరి రాజేంద్ర సోని అని బీహార్ యూనివర్సిటీ నుంచి తెచ్చినాం. మరి శైలం పెట్టినాం. ఇంకా 2 లైన్లు సార్ కస్తూరి అని, అలా కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ కస్తూరి అనే వెరైటీ కూడా మన నిజామాబాద్ సైంటిస్ట్ సార్ ఇచ్చిండు. సార్ ఇచ్చిన దాని ప్రకారంగా పెట్టినాం అది కూడా. అయితే ఈ పీతాంబర్ రకం విత్తనం ఎక్కడి నుంచి దొరికింది మీకు? మనం హార్టికల్చర్ కమిషనర్ వెంకటరామరెడ్డి సారు ఇచ్చిండు. ఫస్ట్ నాకు ఇచ్చింది 100 మొక్కలు ఇచ్చిండు. మొక్కలే ఇచ్చాడు. వట్టి 100 మొక్కలు ఇస్తే 3 సంవత్సరాల కింద ఇచ్చిండు. దాన్ని ఇంత దాకా తయారు చేసినాము. అంటే కొందరు ఏమో మంచిగా ఉంటుంది అంటారు, కొందరు మంది మంచిగా ఉండదు అంటారు. కానీ ఇక మనం ఈసారి టెస్టింగ్ పంపితే అందులో ఎంత శాతం కొరకు విన్నది తెలిస్తే మనకు అది పనికిస్తుంది. ఈ పసుపుతోని 4 రకాలుగా చేస్తారు. ఒకటేమో మనం కూరలు వేసుకునేందుకు పౌడర్గా, అది మన ప్రాంతంలో వాడేది. మరి నెక్స్ట్ వేరే దేశంకు ఎక్స్పోర్ట్ అయ్యేందుకు ఇప్పుడు చైనా దేశం అటువంటి వేరే దేశాలల్లో వాళ్ళు మనం ఎట్లయితే ఇట్లా పౌడర్ లాగా వేయకుండా వాళ్ళు నూనెతోనే చేస్తారు. అది అందుకోసానికి దీంతో నూనె కూడా తయారవుతుంది. మరి 3వది ఏమంటే ఇలా కుర్కుమిన్ తీస్తారు. అంటే పసుపు నుంచి ఈ కుర్కుమిన్ తయారవుతుంది దీంతో. ఆ కుర్కుమిన్తో ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్ మందులలో వనికిస్తుంది. మరి ఇంకోటి ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో వట్టి కుర్కుమిన్ ట్యాబ్లెట్స్ వేస్తున్నాయి. కుర్కుమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకని అంటే ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు అందరం కదా హ్యూమానిటీ పెరగాల అన్నారు కదా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నారు కదా. దానికోసనకు అమెరికాలో రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఇది కుర్కుమిన్ ట్యాబ్లెట్. ఇప్పుడు మనం వెనకకి వచ్చినాం. కరోనా వచ్చిన తర్వాత పాత దానికి వచ్చినాం. అందరు ఏమన్నారు, పసుపు నీళ్ళు ఆవిరిని పట్టాలా, అల్లం ఎక్కువ వాడాలా అన్నారు కదా. అవును, మనం పాతకాయ వచ్చినాం. అయితే ఇండ్ల కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే ఏ భూమికి ఏది తట్టుకుంటుంది అని ఇట్లా రకాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు ఇక్కడేమో ఇట్లా పెద్దగా పెరిగినాయి, దీని పక్కనేమో పొట్టిగా ఉన్నది రకం. సార్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం సార్. అది ఎట్లా అంటే కొన్నేమో వెడల్పు ఆకులు ఉంటాయి, కొన్నేమో సన్నగా పొడుగు ఆకులు ఉంటాయి. అంటే ఇప్పుడు 10 నెలల వచ్చే అందులో ఇప్పుడు శైలం అనే వెరైటీలా అరటాకు తిరంగా వస్తుంది, పెద్ద ఆకు ఉంటుంది. ఈ రకంలో ఏమున్నదంటే ఈ తక్కువ రోజుల్లో వచ్చే పంట కాబట్టి ఇది తొందరగానే ఇప్పుడు చూసిన సార్ అక్కడ పూతగానే వస్తుంది. పూతగానే వచ్చిందంటే ఇది దాదాపుగా ఇది అయిపో దశకు వస్తుంది అన్నట్టు తెలుస్తుంది సార్. అంటే ఇలా మనము 2 పంటలు తీసుకోవాలనుకున్నప్పుడేమో తక్కువ రోజులు అది పసుపు వేయాలి. 7 నెలల పంట వేసినాం అనుకో, ఇది తీసేసి మనం ఇంకొక వెళ్ళిపోవచ్చు. పొలంలో ఏడాదికి 2 పంటలు తీయాలనుకుంటే మనం అనుకుంటే ఇది లేదనుకుంటే మేము ఒకటే చేద్దామంటే అది 10 నెలల పంట, కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది దిగుబడి తక్కువ వచ్చినా కూడా మన 2 పంటలకు పోయినసారి నేను వేసిన సార్ మస్క్ మిలన్, అట్లనే వాటర్ మిలన్ వేసిన. కర్బూజా వేస్తే అది ఇంకో పంట కూడా వెళ్తుంది, ఇంకో పంట కూడా నువ్వులు కానీ మన 2వ పంటకు. ఒకటి చెప్పండి, మీరు ఒకటే రకం విత్తనం కాకుండా ప్రతి చోట కూడా 2-3 రకాలు వేసి ఏదో కొంత నమ్మకం, ఇంతకు ముందు వేసిన రకం అది మంచిగా పండుతుంది నమ్మకం వచ్చిన రకం వేసుకుంటా కూడా మళ్ళీ ప్రయోగం చేస్తున్నారు కొత్త రకాల మీద. ఎందుకు అట్లా చేయాలనిపిస్తుంటుంది మీకు? ఎందుకంటే సార్ ఇప్పుడు మన భూమికి మన వాతావరణంకు ఏది సీడు అనుకూలంగా ఉంటే రాబోయే రోజులలో మనం రైతులకు చెప్పచ్చు, మనం కూడా అదే. ఇంతకంటే ముందు ఏమన్నారంటే ఈ నల్లరాగడికి అంత షూట్ కాదు, ఇప్పుడు నిజామాబాద్ అనకాపూర్ ఆ ప్రాంతాలలోనే మంచి షూట్ అవుతుంది అనుకున్నాను. కానీ మేము వేసిన తర్వాత మనకు తెలిసిపోయింది ఇదే భూములు చాలా అనుకూలం అని. కాకపోతే ఒకటి ఉడకబెట్టినాక కొంచెం సన్నం అవుతుంది అల్లం. ఏమన్నారంటే మన నల్లరేగడి భూమిలో వస్తుందో రాదో అనుకున్నారు. కానీ మన హార్టికల్చర్ ఏవో శ్రీనివాసరెడ్డి గారు ఆయన అన్నాడు, మనకు అల్లం కూడా వస్తుంది మన ప్రాంతంలో, మంచి వాతావరణం ఉన్నది ఈడ, మీరు వేసి చూడాలంటే వేసి చూసిన మంచిగా వచ్చింది సార్. అంత సన్న వెదురు ఆకు లెక్క ఉన్నది, వెదురు ఆకు లెక్క ఉన్నది సార్. అయితే ఇంత హైటు వేరే ప్రాంతాలలో పెరగదట, ఎందుకంటే జైరాబాద్లో కూడా మన దగ్గరికి వచ్చిండు. ఇది 2-2.5 అడుగులు వస్తున్నది, 2 అడుగులు. జైరాబాద్ అక్కడ కర్ణాటక బార్డర్ వచ్చింది సార్. అది చూసిండ్రు, అంటే మా ఫ్రెండ్స్ ఉండే వచ్చిండ్రు.
అస్సలు సార్ బాగా మంది అసలు ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఇది అల్లము మీరు ఎన్నో సంవత్సరం ఇది పెట్టుడు? ఇది 4వ సంవత్సరం సార్. ఇప్పటికి ఎన్ని రకాలు పెట్టిండ్రు? ఈ 3 రకాలు సార్. ఒకటేమో మారన్, ఒకటేమో మహిమ్, ఇంకోటి నాడియా. ఇవన్నీ మంచి పేరున్న కంపెనీల మంచి పేరున్నాయి సార్. అంటే మన ప్రాంతంకు షూట్ అయ్యేది మారన్. నాడియా అనే ఉన్నది, అది దొడ్డు ఉంటుంది, లావు ఉంటుంది, పొడి ఉంటుంది, కానీ అది తినడానికి అంత టేస్ట్ ఉండదు. ఇట్లా ఈ పొలం చుట్టూ కూడా మొత్తము మీరు చుట్టూ ఫెన్సింగ్ కంచె వేసిండ్రు, దాని మీద తీగలు పారించిండ్రు, కొన్ని ఎండిపోతున్నాయి, కొన్ని కాస్తున్నాయి సార్. బంతి పూలు కూడా అట్లా తిరుగుల పెట్టించిన సార్. పెట్టించిన. నా కోరిక ఒకటే, అంటే మనం అందరం కూడా రైతులను విచారం చేసేది ఏమంటే, ఎప్పుడు మనం ఒకటే పంట వేసి ఆ పంట నష్టపోయిందంటే అయ్యో అనుకుండా ఉండకుండా అన్ని పంటలు వేయాలి. అంటే దేనికన్నా పోయిన సంవత్సరం నాకు మిర్చికి ధర కలిసి వచ్చింది, అల్లంకు ధర కలిసి వచ్చింది. అంటే కొన్ని పంటలకేమో ధరలు లేకుండే. అందుకోసమకే అన్ని రకాల పంటలు వేసినప్పుడు ఏదైనా ఒక పంటకు ధర కలిసి వస్తే మన రైతు నిలబడగలుగుతారు ఉద్దేశంతోనే ఇన్ని రకాల పంట వేసుడు ముఖ్య ఉద్దేశం సార్. ఈ రేజ్డ్ బెడ్ అంటారు. ఇది గట్లు కట్టి గట్ల మీద విత్తనం పెట్టుడు, గట్ల మీద నుంచే డ్రిప్తో దీనికి కావలసిన నీళ్లు కానీ మందు కానీ అందించడు, అంతే కదా? అయితే ఫస్ట్ సారి మేము పెట్టినప్పుడు సార్ మాకు 40 క్వింటలు దిగుబడి వచ్చింది సార్. అల్లం 40 క్వింటలు వచ్చింది. దాని తర్వాత పోయిన సంవత్సరం 90 నుంచి 100 క్వింటల్ దిగుబడి వచ్చింది సార్. ఎందుకనంటే మనం ఫస్ట్ పెట్టినప్పుడే మనకు తెలియదు తప్పులన్నీ, మనం చేసినాక మనకు రిజల్ట్ వస్తుంది సార్. చాలా బాగున్నది. ఇప్పుడు మీ పత్తి చేనులో ఉన్నాము. పత్తి చేను చుట్టూ మీరు ఇది బార్బుడ్ వైర్ పెట్టి కంచె చేసిండ్రు. కంచె ఏం అవసరం ఉండేనా? పత్తి చేనుకు ఏం అవసరం? ఈ కంచెతో ఏమవుతుంది అంటే పందులు రావు ఒకటి, దాంతోపాటుగా మనం చేసింది ఏమంటే ఈ కంచె అంటే మేము ఫెన్సింగ్ వైర్ అంటాం సార్. ఇక ఫెన్సింగ్ వైర్కు జాలి పెట్టినాం. దీనికి పెట్టే ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు 24 కొబ్బరి చెట్లు పెట్టినాం, 10 రకాల గులాబీలు పెట్టినాం. కొబ్బరి చెట్లు ఇంకా పెరుగుతున్నాయి. అంటే ఇది మొత్తం ఎన్ని ఎకరాలకు వేసిండ్రు? ఇట్లా ఇది 10 ఎకరాలకు వేసినాం. 10 ఎకరాలకు ఇట్లా ఫెన్సింగ్ వేసిండ్రు, బార్బుడ్ వైర్ కట్టిండ్రు, దాంట్లో మళ్ళీ మెష్ కూడా పెట్టిండ్రు. 4 రకాల చిక్కుళ్ళు, అంటే నెల చిక్కుడు, 2 నెలల చిక్కుడు, అంటే ఇప్పుడు కొత్త రకమైన చిక్కుళ్ళు 4 రకాల చిక్కుళ్ళు పెట్టినాం. మన కాకెర పెట్టినాం, బీర పెట్టినాం, సోర పెట్టినాం. అయితే ఇది మనకు అదనంగా ఆదాయం, అంటే మాతను కాకలేదు కానీ చేసేటోళ్లకు ఒక కుటుంబ సభ్యుడు ఉంటే అది రోజువారీ అమ్ముకుంటే ఇది చాలా మంచిగా ఆదాయం వస్తుంది. పుదీనాకు ఉంటుంది కింద 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 పుదీనాకు పెట్టినా సరే జర ఈ గడ్డి పెరిగి కనిపిస్తలేదు కానీ కింద ఆరోగ్యంగా ఉన్నది మంచిగా. అంటే సొంతంగా వ్యవసాయం చేసుకునే వ్యక్తికి మీరు చూస్తుంది కదా సార్, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం కింద పుదీనాకు 10 రకాల పువ్వులు, కూరగాయలు, చిక్కుడుగాయ, ఇంత పూలు ఏవేవి? పూలు మొత్తం గులాబీ సార్. 10 రకాల గులాబీలు పెట్టినాం సార్, మొత్తం 10 కలర్లు. మందారం పెట్టినాం సార్. అంటే ఇది ఒక లైన్ ఏమంటే ఈ ఒక్క లైన్ మనని బతికిస్తుంది సార్. అనేక రకాలుగా మనకు పూలు వస్తాయి, ఆకులు వస్తాయి. ఎప్పుడు ఏ సీజన్లో ఏది కావాలంటే దానికి పెట్టుకోవచ్చు. అచ్చా, ఏది ఉందో చూసుకొని కూడా అదే. అంటే ఏమున్నదంటే నేను రాజమండ్రి పోయింటిని సార్. అది ఒకసారి మీటింగ్ పోయితే అక్కడ చూసిన నేను ఆ పరిస్థితి. అంటే ఒక చిన్న హోటల్ ఉన్నది, ఆ హోటల్ వాళ్ళకి 1/2 ఎకరం భూమి ఉన్నది. ఆ 1/2 ఎకరం భూములల్లో ఇట్లనే మల్టీ క్రాప్స్ విధానం, అంటే అన్ని రకాల తిరుగుల చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టిండ్రు, మరి అందులోనే కొన్ని కూరగాయలు, అక్కడ పూలు బాగా పోతాయి, కనకాంబరాలు పెట్టిండు. దానిలోనే పాటు ఆ గడ్డి తీసి బర్రెలకు వేసుడు, అవే వచ్చిన పాలతోని ఆ హోటల్ నడిపించుడు. దీంతో ఏమైందంటే ఆయన మంచిగా ఉండగా వాళ్ళ పిల్లని నారాయణ కాలేజీలో చదివించి, అంటే ఆ తక్కువ భూములనే 1/2 ఎకరం భూమిలో చేయగలరు. 1/2 ఎకరం భూమిలో ఇంత మంచి వ్యవసాయం, మరి హాయిగా వాళ్ళ పాలు వాళ్ళ పెరుగు చూసి నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ రకంగానే మనం చేద్దామన్న ఉద్దేశంతో ఇది కొంత ప్రయత్నం కొంత చేసిండ్రు. గడ్డి బాగా పెరిగింది కదా సార్, గడ్డి తీపిస్తా. ఎందుకంటే ఇప్పుడు పత్తులేరు తంగవేటలకి మంది ఆడలు దొరకలి. మీరు దీంట్లో ఎక్కడ ఇది మందు కొట్టించారా? కలుపు మందు నేను ఎక్కువ వాడా సార్. మరి మనుషుల్ని పెట్టే తీస్తారా? మనుషులు పెట్టి ఎందుకంటే సార్ మనము గడ్డి మందు కొట్టినల్లా మనం దుక్కి వేస్తే మనకు కరెక్ట్ ఏర్పడుతుంది. గడ్డి మందు కొట్టినల్లా బాగా బెడ్డలేస్తుంది. కానీ ఎప్పుడన్నా ఒకసారి కొట్టక తప్పని పరిస్థితి కూడా వస్తుంది కదా. అంటే ఈ మన ప్రాంతాల్లో అట్లా లేవు సార్. ఈ ఆదిలాబాద్ భూములు చాలా దేవుడు ఇచ్చిన వరమే, చాలా మంచిగా ఉన్నాయి. ఏదో 5% ఏదైతే జౌకు భూములు అంటారు కదా, ఆ జౌకు భూములే అవసరం. కానీ లేకపోతే ఆ జౌకు కూడా పోతందుకు కొంత మనము ఎక్సర్సైజ్ చేస్తే, అంటే నాలీలు తీసేసి నీళ్లు బయటకు వెళ్ళిపోయేటట్టు ఇంత ప్రయత్నం చేస్తే, నీరు నిలబడకుండా బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే జౌకు కూడా పట్టదు. ఇప్పుడు ఇదేమో ఫెన్సింగ్ ఉన్నది. ఫెన్సింగ్ ఎమ్మడి మీరు ఇవన్నీ పెట్టిండ్రు, రకరకాల మొక్కలు పెట్టిండ్రు. తర్వాత ఫెన్సింగ్ మీద కూడా తీగ జాతి మొక్కలు పెట్టిండ్రు, కూరగాయలు. ఇటు ఒక 3-4 అడుగులు విడిచిపెడితే పత్తి పంట మొదలు కాకముందు చాలా చోట్ల బంతి మొక్కలు కనిపిస్తున్నాయి. బంతి చెట్లు పెట్టడానికి ఏం కారణం అంటే పురుగులు ఈ బంతి ఆకు
చాలా నిగనిగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి దీని మీద గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పెట్టేసిందంటే ఇక్కడనే పిల్లలు తీస్తుంది. మన పత్తిని ఎక్క నష్టం చేయదు. శాస్త్రజ్ఞులు చాలాసార్లు చెప్తారు, కొన్ని విధానాలు చెప్తారు. మనం అప్పుడు ఏదైనా మీటింగ్లు అప్పుడు ఇడిసి పెడతాం, కానీ కొన్ని వీటి మీద మనకి ఇవన్నీ అవసరమే. చుట్టూ బంతి మొక్కలు ఉండుట్లా మీకు పురుగుల మందు చాలా తక్కువ కొట్టాల్సి వస్తుంది. కొట్టాల్సి వచ్చింది ఒకటి. మరి ఇంకొకటి ఈ కరెక్ట్ ఈ నవరాత్రులలో ఈ బొడ్డెమ్మలు ఉంటాయి, నవరాత్రుల దీపావళి ఉంటాయి, అవి పూలకు కూడా డిమాండ్ వస్తుంది. ఒకటైతే మనం పురుగు నివారణ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ఆదాయం కూడా పెంచవచ్చు. బాగున్నది. మీ పత్తి పంటను చూస్తుంటే కాయలు చాలా ఆరోగ్యంగా చాలా బలంగా ఉన్నాయి. మరి ఇది అన్ని చోట్ల గులాబీ పురుగు వస్తున్నది అన్నారు, తర్వాత కాయ కూడా పుచ్చిపోయే పురుగు కూడా చాలా చోట్ల కాయకు కూడా పడుతున్నది అంటున్నారు కదా. అవును. మీకు అసలు రాలేదా సమస్య? లేదు, మాకు ఏమైంది సార్ అంటే మాకు 4 సంవత్సరాల కిందటనే ఫస్ట్ పింక్ బోల్వామ్ని కనుక్కున్నాం సార్. మీ దగ్గర 4 సంవత్సరాల కిందటనే. అయితే ఇప్పుడు అది ఏ దశలో వస్తుంది, ఈ కొంచెం ఏ మందులు కొట్టాలన్నది కొంచెం మాకు ఐడియా వచ్చింది. అందుకోసం కానీ ఇప్పుడు మా చేనులో సార్ పింక్ బోల్వం ఎక్క కానీ రాకలేదు. ఉంది అక్కడక్కడ, లేదు తక్కువ సార్, ఒక 5% కూడా లేదు. అంటే వేరే ప్రాంతాల మీదకి వెళ్ళి చూసుకుంటే. మరి ఆ రహస్యం ఏదో చెప్పండి. ఒకటేమో బంతి మొక్కలు పెట్టాలి చుట్టూ. లేదు సార్, వేప నూనె వాడడం. ఎప్పుడు వాడతారు? మేము స్టార్టింగ్ నుంచి వేప నూనె వాడతాం. అంటే పూత వచ్చినప్పటి నుంచి పూత రాకముందు నుంచి వాడతాం సార్. రెండో రకం అప్పుడు. ఈ అన్నిటికంటే డేంజర్ అయిన పురుగు సార్ పింక్ బోల్వం. అవును. ఎందుకంటే వేరే పురుగులు ఎట్లుంటాయంటే మనకు కానొస్తాయి, ఇదేమన్నదంటే పూతలతోనే వెళ్ళిపోతుంది. కాబట్టి కాయ పలిగినాకనే మనం నష్టపోయినాకనే మనకు తెలుస్తుంది. అందుకోసమే దీనిలో బాగా యాక్టివ్గా ఉండబడుతుంది. అయితే ఏ రకం వేసిండ్రు మీరు ఇప్పుడు పత్తి ఇక్కడ విత్తనం? రాశి 659 రాశి కంపెనీ వాళ్ళదే మ్యాజిక్ అని ఒక వెరైటీ ఉన్నది. ఇవన్నీ BT-GM, BT2. అయితే BT వేస్తున్నారు, బాగున్నది. వేసినాక ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము అది అన్నిటికంటే ముందు సార్ ఎరువు కొట్టాలి సార్. పశువులు ఎరువు కొట్టాలా. మంచి 3 నాగళ్ళ ఫస్ట్ దుక్కి చేస్తాము. దాని తర్వాత కల్టివేటర్ చేసిన తర్వాత మేము అరకలతో కూడా రొప్పేస్తాం సార్. భూమిని మనం ఎంత మంచిగా తయారు చేస్తే మనకంత మన పొరెబోదు అంటే ఆనబడ్డప్పుడు ఇట్లా బెడ్డలు కింద ఉన్నాయి అనుకో సార్, అలా ఎక్కువ పొరైపోతుంది. అంటే గ్యాప్ ఫీలింగ్, ఆ గ్యాప్తో కూడా మనకు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమకే ఇలా ఏం లేదు సార్ చేసుడు. మనము పెట్టిన టైంకు మంచిగా వర్షం పడ్డాయనుకో, జర్మినేషన్ మంచిగా వచ్చిందనుకో, దిగుబడి మంచిగా వచ్చినట్టే. మనం ఫస్ట్ ఆనే తప్పుతాం. దాని తర్వాత మనం యూరియా కూడా మనం కాత పట్టి దాకా యూరియా పోయొద్దు సార్. పత్తి నాది పెద్దగా పెరిగినంత లాభం లేదు. కొమ్మలు ఎక్కువ ఉండాలా. పత్తి ఎక్క పెరగద్దు. మన ఛాతి మంటి కంటే ఎక్కువ పత్తి పెరిగిందంటే అలా కాయలు తక్కువ ఉన్నట్టే. అంతకంటే పెరగనియద్దు. అంటే కాత పట్టినాక యూరియా పోయాలా. మన వాళ్ళు ఏం చేస్తారంటే పక్క సేనుని చూసి అంది గింత పెరిగింది, నాది అంత పెరిగిందని ఎక్కువ యూరియా వాడడం వల్ల ఇదంతా చీడపీడల పురుగు ఎక్కువైతే సార్. ఇక మా సేనులోనైతే సార్ నేను ఒకటేసారి యూరియా వాడినా, ఒక్కసారి వాడినా సార్. మరి ఇంకోటి సార్, మనం మందులు వేసేటప్పుడు కూడా మర్రా పాత విధానాలు కాకుండా దుక్కి వేసి అంటే దుక్కిల్నే DAP చల్లాల. మా దగ్గర జనరల్ ప్రాక్టీస్ ఏమంటే మొలిసినాక పెద్ద మనుషులు చెప్తారు, ఇక కలుపు తీసినాక అది తీసినాక అని అనేసరికి అంటే మా ఫస్ట్ ఏం చేస్తుంది, ఫర్టిలైజరు భూమి తీసుకుంటారు. భూమి తీసుకున్నాక భూమి మొక్కకి ఇస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ కావాలంటే 45 రోజులు పడుతుంది. అందుకోసానికి దుక్కిల్నే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ DAP పోసినాకనే పత్తి పెడతా సార్. దుక్కిలో DAP వేస్తారు. ఏం కాదు సార్, అది మన చేనులో చేసినాక DAP ఎట్టుకోదు. సరే, మీ పత్తి పంట చూస్తూ ఉంటే కొమ్మలు చాలా ఉన్నాయి. ప్రతి కొమ్మకు మళ్ళీ ఇన్ని కాయలు వస్తున్నాయి, పూత కూడా మంచిగానే ఉన్నది. ఇన్ని కొమ్మలు వచ్చేటట్టు ఎట్లా చేసినారు మీరు? ఏం లేదు సార్, ఇది మన పత్తి ఛాతి మంట వచ్చిందంటే దాన్ని కొనలు ఇరిసేయాలి సార్. దాంతో ఇరిసేసినప్పుడు ఛాతి మంట రాగానే అది కొనలు ఇరిసేస్తే ఎంత పొడుగు కొనలు ఇరిసేయాలి? ఒక 4 ఇంచులు, 4 ఇంచులు ఇరిసేస్తే పైన ఇరిసేసినప్పుడు ఏమవుతుందంటే పైన మనకేం రోగం రాదు, మన పక్కకు సైడ్కి మొత్తం మంచి కాయలు అయిపోతే కరెక్ట్ సెట్ అయిపోతుంది. చెప్పేది ఏమంటే వ్యవసాయంలో ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు చేయాలనో అది అప్పుడు చేసినట్టయితే దిగుబడి కరెక్ట్ సమయంలో వస్తుంది. ఇంతకంటే ముందు మన పెద్ద మనుషులు అంటుండే, చిన్న పుండు అయితే సిబ్జాల గోలి 100 పెడుతుండే, ఆ సిబ్జాల గోలి 5 పైసల గోలికే మన పుండు ఎండిపోతుండే. అదే ఇంత లేట్ అయితే దాన్ని 1000 రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి పోయి చూపెడుతుండే. అందుకోసమకే వ్యవసాయంలో కూడా అంతే, మనం ఏ సమయంలో మన కలుపు తీస్తే ఆ సమయంలో మన గడ్డి కాదు. టైం ప్రకారం చేస్తే వ్యవసాయంలో మంచి దిగుబడులు వస్తాయి. ఇప్పుడు ఆ టైం ప్రకారం చేయాలంటే రైతు మరి దాదాపు ప్రతిరోజు వచ్చి చూసుకోవాలి కదా, లేకపోతే ఇంకో నమ్మకమైన మనిషి అని ఉండాలి. చూసుకోవాలా. మర్రా మనం ఒక 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నామంటే మనకి ఎందరు మంది ఆడలు పడతారు, ఎందరు మంది మొగోళ్ళు పడతారు, ఇది కూడా మనం ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలి. ఇంతకంటే ముందట్లాగా కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే వ్యవసాయంని వ్యాపారంలాగా చేయబడుతుంది. పాత పద్ధతిలో చేద్దామంటే ఇప్పుడు కలిసి లేదు. ఇక
అంటే మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారాల్సిన అవసరం వస్తుంది. సరే, ఇప్పుడు మీ పత్తి చేనులో జర మధ్యలోకి వచ్చినాం మనము. వస్తే పత్తి చేనును ఇట్లా ఆపినట్టుగా మధ్యలో ఈ అన్ని మంచి పండ్ల చెట్ల వరుస పెట్టినరు, చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇది చేను మధ్యలో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చాయి? బజార్లో దొరికే పండ్ల కంటే మనం ఇంత భూమి ఉన్నాయి కదా, నేనే ఒక నిర్ణయం చేసుకున్నా. ఏమనంటే ఒకటి కూరగాయల లైన్, ఒకటి పండ్ల లైన్, మరి ఇంకోటి ఏమో పూల లైన్. పొలం మధ్యన అక్కడ చూసింది సార్ మీరు, కొబ్బరి చెట్లు మొత్తము ఫినిషింగ్ వాళ్ళకు మొత్తం పెట్టినాం. బీరకాయ, సోరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ అట్లా పెట్టినాం. కిందనేమో పుదీనాకు పెట్టినాం సార్. అదే రకంగా మా మోటార్ దగ్గర కొన్ని పండ్లు చెట్లు పెట్టాలని, అంటే ఇప్పుడు కాయకున్నా మా పిల్లల కళ మనకి వస్తాయని ఇక ఫస్ట్ పెట్టింది థైజామ ఒక చెట్టు. దాని తర్వాత ఇది రాంఫల్, దాని తర్వాత అంజీర్ మొక్కలు ఎక్కడ దొరికినాయి? అంజీర్ మొక్క హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చిన సార్. దాని తర్వాత ఇది దూది నిమ్మ సార్. ఇది మెడిసిన్ బాగా పనికిస్తుంది. దూది నిమ్మ పెద్ద పెద్ద కాయలు, బాగా పెద్ద కాయలు వస్తుంది. ఇది బాగా పులుపు ఉంటుంది కాబట్టి ఇది ఆయుర్వేద మందులలో చాలా దీన్ని ఉపయోగం ఉంటుంది సార్. అంటే వాళ్ళు చెప్పుడుకు పెట్టినా మంచి కాయ కాసింది కదా సార్, చాలా బాగా కాసింది. నేను ఏం చేస్తుంటే ఈ కాయలు వాళ్ళు ఎవరన్నా ఆయుర్వేదిక్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు ఇక. అంటే ఒకటి మన చేనులు ఉండాలని పెట్టినాం సార్. ఇక దాని తర్వాత సపోటా, మన సపోటా కాగానే నిమ్మ కాగానే దానిమ్మ కాగానే యాపిల్ పేరు, ఇట్లా వరుస మన పిల్లలు తింటారు కదా సార్. సాయంత్రం పోయేటప్పుడు ఒక తైలి నింపుకొని పోలాలి. మధ్యలో కొంత పచ్చిమిర్చి కూడా పెట్టిన అక్కడ. అంటే కొన్ని ఇవి మధ్యలో అప్పుడప్పుడు ఒకటే పంటల మధ్యలో కొన్ని చెట్లు పెడితే అవి కూడా వాటంతలో పెరుగుతాయి, ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. మరి మనం సాయంత్రం పోయేటప్పుడు ఏదైనా ఒక తైలి నింపుకొని పోలా. మా తండ్రి వాళ్ళు అట్లా చేస్తుండే సార్. ప్రతి రైతు కుటుంబంలో ఒక తోట ఉంటుండే ముందు. ఆ తోటలా అన్ని రకాల, ఇప్పుడు మన ఈ మిర్చి కానీ వీటికి చిక్కుడుగా కానీ వాళ్ళు వాటి బూడిదే కొడుతుండే, బూడిద వారం వస్తే అయిపోతుండే. విడిగా దీనికి పని చేయకుండా వస్తాయి. నేనేమంటా సార్ అంటే, ఇప్పుడు ప్రతి కుటుంబంలో రోజు ఒక 2 లీటర్ల పాలు కొనుడు, పెరుగు కొనుడు, సల్ల కొనుడు, కూరగాయలు కొనుడు. ముందు మేము మా నాయన టైంలో మేము ఇవేను చూడకపోతుండే. అన్నీ మా ఇంటికానే ఉంటుండే. పెరుగు మా ఇంటికానే, సల్ల మా ఇంటికానే, కూరగాయలు మా ఇంటికానే. అయితే నేను ఏం చేసిన అంటే, మా నాన్న పెద్ద మనుషులు చెప్పిన తినగానే మనం కూడా చేసి చూద్దామని అనిపించింది. చూడ సార్, నిమ్మకాయలు ఎంత మంచిగా కాసినాయి, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయి, చాలా మంచిగా కాసినాయి కదా సార్. నిమ్మకాయలు బాగున్నాయి, చాలా పెద్ద పెద్ద మంచిగా. ఇట్లా ఇవి సార్ మనకు అదనపు ఆదాయం ఒకటి. మనం ఆదాయం రాకుంటే రాకపోయి రోజు ఒక 400 రూపాయలు మన జేబులోకి వెళ్ళి అయితే మిగులుతాయి కదా సార్. మరి పండ్లు కొంటే 12,000 రూపాయలు అయితే 12,000 రూపాయలు అంటే ఒక జీతానికి ఖర్చు తెలియదు. పండ్లు కొంటే 200 రూపాయలు ఉత్తిగా అయిపోయాయి కదా సార్. అట్లా మరి వీటికి అన్ని మందులు కొట్టినాయి. ఇది మనమే పండించినాం నేచురల్ గా. ఇది యాపిల్ బేర్ సార్. ఇది కాసిన తర్వాత చాలా పెద్ద సైజ్ వస్తుంది సార్. నేను పోయిన సంవత్సరం కాసింది కదా, చూసిన. ఈ పొలంలో ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల పత్తి పొలం? ఇది 10 ఎకరాల పత్తి పొలం సార్. ఇలా 2 మోటార్లు ఉన్నాయి. అంటే ఒకటే మోటార్ సరిపోతుంది, అలా డ్రిప్ విధానం ఉన్నది కాబట్టి ఒకటే సరిపోతుంది. బోర్లు వేసిండ్రు సార్. ఆయన 2 బోర్లు ఉన్నాయి. ఒకటి ఏదన్నా చెడిపోయినప్పుడు మరి ఇంకో మోటార్ వాడుకుంటాం. ఇప్పుడు ఇదేంది, ఇది బోరా కాదు కదా? ఇది బోరే సార్. ఇది బోరు, కానీ బోరు పక్కన ఇవి అన్ని ఈ సిస్టమ్ అంతా ఇళ్ళకల్లే మందులు ఇటు ఉంటుంది. డ్రిప్ విధానంలో మందు కలిపి బోరుతో ఇక్కడనే మందు పోస్తే మన ఏ చెట్టుకు ఎంత వల్ల అంత పోతుంది. అంటే ఒక ఎకరానికి ఎంత ఇవ్వాలి అంటే ఈ 10 ఎకరాల మొత్తం డ్రిప్ చేసిన. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కాటన్కు డ్రిప్ వేయలేదు, అక్కడ అల్లంకు పసుపుకి వేసిన సార్. అంటే ఇక డ్రిప్ అవసరం ఉన్నప్పుడు వాడతారు, లేకుంటే లేదు సార్. కానీ వేసి పెట్టాం. భూమికి ఎక్కువ నీళ్ళు ఇవ్వద్దు సార్. దాంతో ఏమైతే అంటే భూమి చెడిపోతుంది. చెడిపోకడంటే ఏమి, ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే పింక్ బోల్వమంత అన్ని చేనులలో వచ్చింది, ఇంకా అనలేదనలే సార్. ఏ భూమిలో అయితే మనం ఎండాకాలంలో నీళ్ళు ఇచ్చినామో అందులో ఇంకా తీవ్రత ఎక్కువ ఉంది సార్. ఇగో సార్, ఇది లోకల్ జామ కూడా పెట్టి, ఇదేమో లక్ష్మణ్ ఫల్ సార్. రామ్ ఫల్ పెట్టిండ్రు, లక్ష్మణ్ ఫల్ పెట్టిండ్రు. దాని తర్వాత ఉసిరి సార్, అది బాదాం చెట్టు పెట్టిన సార్. మా ఇంటికాడనేమో సీతాఫలం సార్. ఇంటికాడ సీతాఫలం పెట్టినా. ఇట్లా పెట్టినాం సార్. ఇక అంటే మనకు కూడా అలవాటు కాల. ఇది గోబీ, వంకాయలు, టమాటాలు అక్కడక్కడ ఎప్పుడన్నా ఏదైనా తోస్తే అది వేసేస్తుంటారు అనుకుంటా మధ్యలో. చేసుడే సార్. అంటే మిర్చిలా ఇప్పుడు మనం చూసినాం కదా, ఆ మిరపల ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ఉన్న దగ్గర ఎల్లిగడ్డ పెట్టినా సార్. గ్యాప్ ఎందుకు కొని చూడ, అలా గడ్డ అవుతుందని అలా ఎల్లిగడ్డ పెట్టినా సార్. ఏదైనా మొక్క పోతే పెట్టేసిన సార్. ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ అది పెట్టేసాడు సార్. నువ్వులు, ఉసిరి సార్. అది ఆ ఉసిరి కూడా చాలా మంచి వెరైటీ పెట్టినా సార్. అది కాయలు కాసినాక చూసి పెడతాం మీకు, చాలా మంచిది చేస్తాం. అంటే ఎక్కడన్నా పోయినప్పుడు అక్కడ ఏదైనా మంచి మొక్క కనిపిస్తే అది తీసుకొచ్చేస్తారు, కొనుక్కొస్తారు సార్. కొనుక్కొచ్చి పెడదాం, మన వాతావరణంకు షూట్ అవుతుందా కాదా. ఫస్ట్ అయితే పెట్టుడే. దాని దగ్గర దాన్ని బట్టి ఇంకో వేరే ఆలోచన రేపు. అంటే ఈ నల్లరేగడి భూములలో అల్లం రాదనుకున్నాను నేను. రాకుంటే రాకపోయి మనం పెట్టి చూద్దామని అనుకున్నా, పెట్టినాము.
అంతకుముందు అల్లం పెద్దగా ఎవరు చేయలేదా నల్ల భూములలో? నల్ల భూములలో రాదన్నారు సార్. అంటే ఇప్పుడు నిజామాబాద్లో వాళ్ళు ఎర్ర నేలలు ఉంటాయి సార్. అటు ఈ జైరాబాద్ ఏరియాలో వాళ్ళకి ఎర్ర నేలలు ఉంటాయి. ఇప్పుడు దాని మీద రాస్తాలు చూడు సార్, వాటి ఎర్రమట్టి రాస్తాలు నల్ల రాగడి భూములలో వచ్చినా వాటి ఇట్లా చల్లేస్తారు సార్. అదే ఎర్రమట్టి పూత పూస్తారు. పత్తి అయితే మన ఆదిలాబాద్ జిల్లాలో ఇక వెయ్యని రైతు ఉండడు, ఎక్కడ చూసినా పత్తి కంది కదా. మీరు చేస్తున్న పద్ధతిలో ఎక్కువ లాభం సంపాదించగలిగినరా? ఎంత ఎక్కువ లాభం సంపాదించగలిగిన? వేరే వాళ్ళకైతే ఇప్పుడు 10 క్వింటాల దిగుబడి అయితే ఈజీగానే వస్తున్నాయి అందరికీ. కానీ ఈ సంవత్సరము కొంచెం ఎందుకనంటే ఈ సంవత్సరం తెల్లదోమ తక్కువ ఉండే, మరి వాతావరణం కూడా మంచిగా ఉండే, కరెక్ట్ వర్షాలకు లద్దె పురుగు వచ్చి పూత ఉన్న దశలో వచ్చింది మొత్తం. అది ఆ టైంలో ఖరాబ్ కాకడకు దాని తర్వాత ఇప్పుడు మన కొత్త కాయ కాతందుకు మస్తు పూత వచ్చింది. ఆ పూతలు ఏమున్నాయంటే మరి ఇప్పుడు పింక్ పొలం వచ్చింది. అయితే ఈ గులాబీ రంగు పురుగు కాబట్టి దిగుబడిలో బాగా ఫరక్ పడుతుంది సార్. అయితే ఎవరైతే స్టార్టింగ్ నుంచి మందులు కొట్టుకున్నారో సింథటిక్ మందులు కానీ కొన్ని రకాల పురుగు మందులు కొట్టిన వాళ్ళకు అందులో కొంచెం గులాబీ రంగు పురుగు తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూసిన చేనులను అయితే మనకు గులాబీ రంగు పురుగు కాని రాలేదు. అయితే ఇది ఒక ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు పడుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను పక్క చేనులో ఏరినప్పుడు ఒకటే ఏరుడుకు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి ఇంట్లో కూడా అంత పడచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు పత్తి పంట పండించడం బాగా పెద్ద రిస్క్ అయిపోయింది సార్. ఇంతకంటే ముందు మేము ఇంతగానో ఖర్చు చేయకపోతుంటాం. బీటీ పత్తి ఫస్ట్ వచ్చిన సంవత్సరంకు మాకు బాగా డబ్బులు మిగిలినాయి. ఎందుకంటే నాన్ బీటీ ఉన్నప్పుడు పురుగుల మందు కొట్టి కొట్టి తంగ అయిపోయినాం. అయితే బీటీ పత్తి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో 2 సంవత్సరాల్లో ఆ 2 సంవత్సరాల్లో మాకు బాగా దిగుబడి వచ్చింది. దాని తర్వాత ఇక మర్రా మెల్లెంగా దిగుబడి తగ్గుతున్నది. ఎందుకు బీటీ మీద పెట్టుబడి ఎక్కువైతున్నదా? బీటీకి కూడా పురుగు తగులుతున్నదన్న? బీటీ కూడా ఆ పురుగుకు తట్టుకునే శక్తి వచ్చింది, రిజిస్ట్రేషన్ పవర్ పెరిగిపోయింది అవి. అయితే అందుకోసమే రాబోయే రోజులలో పంట మార్పిడి కంపల్సరీ. ఇప్పుడు మనకు శాస్త్రజ్ఞులు ఎప్పుడు కూడా అదే చెప్తుండే, మాకు నమ్మకం రాకపోతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా ఎప్పుడు కూడా పంట మార్పిడి అవసరమే. ఏ చేనులు అయితే పంట మార్పిడి చేసినామో అందులో దిగుబడి మంచిగా వచ్చింది. మరి ఇంకోటి ఎక్కువ రోజులు మనం నీళ్ళు ఇవ్వడం కూడా ఈ పత్తికి కానీ ఏ పంటలకన్నా కానీ నీళ్ళు ఇచ్చుడు కొంచెం తక్కువ చేస్తేనే మంచిగా. ఎందుకంటే ఆ పురుగు ఆ గుడ్లు చనిపోకలేవు, ఆ ఎండకు మొత్తం సరిపోకలేవు. మనం ఎప్పుడు నీళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతున్నాయంటే అదే మరి రీసైక్లింగ్ అవుతుంది సార్. అదే పురుగు పుట్టడము, మరి అదే గుడ్లు పెట్టడం, మర పుట్టడం, ఇది అది ఎక్కడన్నా ఒక జాల ఆగిపోబడుతుంది. ఆ ఆగిపోకుంటే మర ఇది నిరంతరం ఇట్లా జరిగేదే. అందుకోసమకే పంట మార్పిడి మనకు ఎప్పుడు కూడా శాస్త్రజ్ఞులు చెప్తారు. దాన్ని మన పెద్ద మనుషులు కూడా అదే చెప్తుండే, పశువుల పెంట వేయాలంటుండే. ఇవన్నీ మనం వాళ్ళు చెప్పిన కాడికి వస్తున్నాయి. అందుకోసమకే ఇది ఏమంటే మన తాతలు మన తండ్రులకు ఇచ్చిండ్రు ఈ భూములు, మన తండ్రులు మనకి ఇచ్చిండ్రు. మనం ఏం చేస్తాడు మన పిల్లలకి ఇవ్వబడుతుంది. భూమిని కాపాడుకుంటూ మనం పంటలు దిగుబడి తీసినప్పుడే ఆ భూమి మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాం. సరే, ఇప్పుడు సలహాలు శాస్త్రజ్ఞులు చెప్పినవి పాటించాలంటున్నారు మీరు. శాస్త్రజ్ఞులు చెప్పడానికి ఉన్నారు. ఇప్పుడు మా ఆకాశవాణి నుంచి కూడా కిసాన్ వాణి వ్యవసాయ కార్యక్రమాల శాస్త్రజ్ఞులు చెప్పేవి, శాస్త్రీయమైన పద్ధతిలో వాళ్ళు చెప్పే విషయాలు అవి ఉన్నాయి. అవి చాలాసార్లు బాగానే పనిచేస్తాయి కూడా. అది కాకుండా మంచి అనుభవం ఉన్న రైతులు చెప్పే సలహాలు కూడా తీసుకోవాలి. కానీ ఇవన్నీ కాకుండా ఇవాళ వ్యవసాయంలో మనం చూస్తే దళాల నుండి లేకపోతే పురుగు మందుల కంపెనీలు, తర్వాత ఈ ఎరువుల కంపెనీలు, వీళ్ళు చెప్పే ప్రచారం బట్టి, దుకాణదారులు చెప్పే ప్రచారం బట్టే ఎక్కువ వ్యవసాయం నడుస్తున్నది, వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నది. ఆ పద్ధతిలో కాకుండా ఈ శాస్త్రజ్ఞులు తర్వాత అనుభవజ్ఞులైన రైతులు చెప్పిన పద్ధతిలో పోవడంతో మీరు బాగా వ్యవసాయం చేయగలరని మీరు అంటున్నారు. ఈ 2 పద్ధతులకు చాలా తేడా ఉన్నది కదా సార్? ఇది చాలా తేడా ఉన్నది. ఇప్పుడు ఏమున్నదంటే మన శాస్త్రజ్ఞులు చెప్పిన దానికి మనకు తొందరగా రియాక్ట్ కాకలేదు. అది మనం చిన్న పిల్లలు 10వ తరగతి చదువుకున్న పిల్లలు మన షాపులలో ఉండి నిశ్చయంలో తెల్లదోమగా నచ్చిందా, ఇట్లా ఊపు లేచిందా, మరి మీ అందులో త్రిప్స్ వచ్చిందా, తామ వచ్చిందా, మరి షాపు కట్టె కానొస్తున్నదా, ఇట్లా అంటలే పోగానే సేమ్ నా సేన్లో కూడా గిట్లా ఉన్నదంటే ఇగో ఈ డబ్బా వానికి వేస్తుంది అని చెప్తారు. అది డబ్బా వానికి వేస్తా అంటే అది కొనుక్కొని పోయి మనం ఇంటికాడికి వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారంగా పోతాం. ఆడికి పోయినాక మన ప్లాన్ అంతా చేంజ్ అయిపోతుంది. అయితే నేను చిన్నప్పుడు చూస్తుంటేని ఇప్పుడు గిరిజన గ్రామాలల్లో కూడా వాళ్ళు ఏవైతే మనకు మిత్ర పురుగులు ఉన్నాయో, ఏవైతే శత్రు పురుగులు ఉన్నాయో, ఆనాడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో మీటింగ్లో పోయినప్పుడు ఇన్నప్పటికీ ఇప్పటికీ రైతులల్లో బాగా చైతన్యం వచ్చింది. ఆనాడు మిత్ర పురుగులు అంటే ఏమి, శత్రు పురుగులు అంటే ఏమి, పాపం పాంప్లెంట్లు పంచి తంగ అవుతుండే కానీ దాన్ని ఎవరు చూడకపోతుండే. అయితే ఇవాళ గోడ మీద పెడితే నేను పోయి చూస్తా సార్, ఇక్కడ ఇది మనకు వనికేస్తుందట, ఇది వనికి రాదట అని. ఇవాళ మనం చేసిన ప్రయత్నం 20 ఏళ్లకు అది దాని రిజల్ట్ ఇప్పుడు వస్తున్నది. అంటే కొంత మొదటి కంటే ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని వ్యవసాయం చేసే అలవాటు పెరిగింది అంటారు మీరు? చాలా పెరిగింది. అదే అవసరం.
అయినా కూడా శాస్త్రజ్ఞులు చెప్పిన పద్ధతుల కన్నా ఇష్టం వచ్చినట్టు పురుగుల మందులు కొట్టడం, తర్వాత అంటే పక్కోళ్ళని చూసో లేకపోతే ఎక్కువ కొడితే మంచిది అనుకొని కొట్టుడు, ఎక్కువ ఎరువులు వేయుడు, అనుకూలం అనానుకూలం సమయం చూడకుండా వేసుడు, ఇవన్నీ కూడా బాగానే విచ్చలవిడిగా ఉంటున్నదని, తర్వాత ఈ దుకాణాల వాళ్ళు లేక కంపెనీల వాళ్ళు చేసే కొత్త మందులు తీసుకొచ్చి వాళ్ళు చేసే ప్రయోగాలు, రకరకాల మందులు, ఇప్పుడు ఆఖరికి ఈ బయోపెస్టిసైడ్స్ ఇవి కూడా వచ్చినాయి. ఇవన్నీ చాలా గందరగోళం సృష్టిస్తున్నాయని బాధపడటం, అంటే ఎవరు శాస్త్రవేత్తలు బాధపడడం నేను చూసిన. ఇంత గందరగోళం ఉన్నా ఇప్పుడు కొంత మార్పు వచ్చిందంటారు మీరు, అంతేనా సార్? చాలా మార్పు వచ్చింది. అంటే ఇవన్నిటికి సార్ ఏమంటే నేను ఇప్పుడే చెప్పిన సార్, ఇది శాస్త్రజ్ఞులతో పాటు మంచి వ్యవసాయం చేసిన వాళ్ళ దగ్గరికి పోయి మనం చూసుకుంటే ఇంకా మంచి సార్. అంటే ఎవరైతే మంచి వ్యవసాయం చేస్తారో వాళ్ళు చేసే విధానాలు ఎట్లున్నాయి 4 జాగాలు తిరిగి చూస్తే మంచిగా ఉంటుంది సార్. మరి ఇంకొకటి సార్, చాలా రోజుల నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్. అంటే రైతే పంట పండియాలా, రైతే మార్కెటింగ్ చేయాలా. అంటే ఎన్నో రోజుల నుంచి నేను టీవీలల్లో, రేడియోలలో అన్నిట్లలో వింటున్నా కానీ ఇది సాధ్యం కాకలేదు. అంటే ఇప్పుడు నేను పసుపు పండించిన సార్, ఈయనే దాన్ని మిల్లు పెట్టుకొని దాన్ని మనం పసుపు తయారు చేసి పాకెట్లు తయారు చేసి అమ్మినప్పుడు రైతు పంట పండించిన లాభం రైతుకే రాలా, మార్కెటింగ్ చేసిన లాభం కూడా రైతుకే రాలా. అట్లా వచ్చినప్పుడు మన పిల్లలు గ్రామాలల్లో ఖాళీగా ఉండరు. ఇప్పుడు అల్లం ఉన్నది, అల్లంతో ఏమవుతుంది, పేస్ట్ తయారు చేస్తారు సార్. ఇంత మంచి పేస్ట్ ఎక్కడ దొరకదు సార్. మా దగ్గరికి పోచంపాడు నుంచి ఒక రైతు వచ్చిండు. ఫస్ట్ వచ్చి కొనవేయండి 5 కుంటలు కొనవేయండు. 5 కుంటలు కొనవేనాక మరో ఫోన్ చేసిండు, అన్న నాకు ఇంకొక 15 కుంటలు కానీ అంటలకే ఉన్నది తీసుకుపో అన్న. అతను వచ్చినప్పుడు ఇక్కడనే భోజనం చేసి మేము కూర్చున్నాం అన్నట్టు. నువ్వు మొన్ననే 5 కుంటలు కొనవేనా, మరో ఏం తీసుకుపోతావు, ఏం చేస్తావని అంటే, అన్న ఏం లేదన్నమాట, దీన్ని పేస్ట్ తయారు చేస్తామన్నారు. అది లగ్గాలల్లా ప్రతి పెళ్ళికి మనం అప్పటిదప్పుడు మనం తయారు చేసి పంపింది చాలా టేస్ట్ వస్తుందట. అయితే ఇప్పుడు మనం ఒక దుకాణాలలో కొనేటది అంత మంచి టేస్ట్ రాదట. అందుకోసమే కానీ రైతు ఇట్లా మనం పండించిన పంటని మనం స్టోరేజ్ చేసుకునేలాగా. ఇప్పుడు ఏమున్నా సార్, పత్తి ఉన్నది, పత్తిని 2 రకాలు చేసినామనుకో, ఒక సైడ్ దూది వస్తుంది, ఒక సైడ్ గింజ వస్తుంది. దూదిని మనం ఎన్ని రోజులన్నా స్టోరేజ్ చేసుకోవచ్చు, అది రైతుకు కలిపియాలి. మరి ఇంకోటి ఇప్పుడు పసుపు ఉన్నది సార్, ఇప్పుడు మిర్చి ఉన్నది, దీన్ని ఏం లేదు సార్, మనం మంచి చిన్న చిన్న ఫ్లోర్ మిల్ పెట్టేసి ఏదైనా ఒక కంపెనీతో ట్యాప్ చేస్తే గ్రామాలలో పిల్లలకు ఉపాధి పెరుగుతుంది, మన రైతుకు కూడా 4 పైసలు లాభం అవుతాయి సార్. ఇది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు, బై ప్రొడక్ట్ రావాలా, అదే టమాటా ఇది రావాలని అనుకుంటున్నాం కానీ ఆచరణలు రాకలేదు. అయితే ఇది సత్వరం చేసినట్టయితే పిల్లలు కూడా సార్ ఎందరు మంది చదువుకొని ఇంటికాడ గ్రామాలలో ఖాళీగా ఉన్నారు. అదే ఇప్పుడు ఇంత మనం చేసినట్టయితే, ఇంతకంటే ముందు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మొన్నటి వరకు ఎందరో మంది మా ఊళ్ళల్లో ఉంటేళ్ళు ఆదిలాబాద్లో షిఫ్ట్ అయ్యారు. ఎందుకు అని ఏంటంటే ఉపాధి దొరకక అయిందని అన్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రాబోయే రోజులలో మార్పు, ఆదిలాబాద్ నుంచి దాదాపు ఒక 100-200 ఆటో రిక్షాలల్లో గ్రామాలలోకి వచ్చి మా పత్తి ఎరతందుకు ఇట్లా వస్తున్నారు. అంటే ఉపాధి కూలీలు ఇటు సైడ్ వస్తున్నారు. అందుకోసమే గ్రామాలలోనే మినీ ఇండస్ట్రీస్, అంటే దీని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంత గ్రామాలలో పెట్టినట్టయితే ఎందరో మందికి ఉపాధి దొరుకుతుంది. మరి వాళ్ళు నిరుత్సాహంగా ఉండదు సార్. మనమే పంట పండించుడు, మనమే దాన్ని మార్కెటింగ్ చేసినప్పుడు ఇంకా మంచి ఉత్సాహంతో పని చేస్తాడు రైతు. మన రైతు కూడా మంచి రోజులు వస్తాయి సార్. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సంవత్సరం మీకు పత్తి మీద ఎంత లాభం వస్తుంది అనుకుంటున్నారు? సరే, ఈ సంవత్సరం అయితే మాకు పురుగులు ఎక్కలేవు, దోమ ఎక్కలేదు, కానీ ఈ సంవత్సరం ఎంత ఒక్కొక్కరు 1 కుంటల్ పత్తి ఏరుతుండే, మా దగ్గర కుంటలు 10 కిలోలు ఏరుతుండే. ఈ సంవత్సరం మరి వర్షం పడుడుక మరి కరెక్ట్ మాకు పత్తి గింజలు కరెక్ట్ దొరకపోవడం వలన మరి ఎక్కడ ఏం లోపం జరిగిందో కానీ 50 కేజీల కంటే ఎక్కువ పత్తి ఏరు లేదు. దానికి కారణం ఇవ్వైందో మరి ఏమో కానీ ఒకసారి చూడాలా. కానీ అంతగానో వేరేటోళ్ళు నేను అడుగుతున్నాలని, అని మీరు కుంటలు పత్తి ఏరేటోళ్ళు ఏమైంది మీకు 50 కిలోలు పత్తి ఏరుతున్నారంటే, ఎంత చేసినా కూడా అంతకంటే ఎక్కువ మనం తీసుకోలేము ఈ సంవత్సరం. మరి తెల్లదోమ అయితే లేకుండే, ట్రిప్స్ కూడా అంతగానో లేకుండే, కానీ మరి దేనివల్లనో కానీ వచ్చింది కాబట్టి ఇది అంత కొంచెం ఈ సంవత్సరం పత్తికి మాత్రం ఎక్కువ లాభాలు లేవని అనుకుంటున్నాను సార్. సరే, గోవర్ధన్ యాదవ్ గారు, మీ పసుపు చేను చూసినాం, అల్లం చేను చూసినాం. మీ పసుపు ఇక్కడ అమ్ముతారా, లేకపోతే ఎవరైనా మీ పొలానికి వచ్చి కొనక్కపోతుంటారా? మేము 2 సంవత్సరాలు అయితే ఒకసారి ఏమో ఈ ఫార్మసీ కంపెనీకి అమ్మినాం. ఎందుకంటే వాళ్ళు మా చేనులకు వచ్చిండ్రు, కేరళ నుంచి కూడా మా చేనులకు వచ్చిండ్రు, చూసి ఇక్కడ నుంచి తీసుకొని పోయిండ్రు. అంటే ఇలా ఎంత కురుకుమిన్ శాతం ఉంటుంది అంటే పచ్చిదాన్ని అంటే కట్ చేయించి ఎండబెట్టి అమ్మినాం, ఉడకబెట్టలే. ఫార్మసీ కంపెనీలకు వాళ్ళకి అవసరం కాబట్టి ఆ సంవత్సరం వాళ్ళు తీసుకుపోయినారు. నెక్స్ట్ ఇయర్ ఏమో రాజేంద్ర సోని అని కొత్త వెరైటీ తెచ్చిన కాబట్టి, ఇది బీహార్ యూనివర్సిటీ నుంచి తెచ్చినాం. మనకు వెంకటరామరెడ్డి గారు హార్టికల్చర్ కమిషనర్ గారు ఇచ్చిండ్రు.
దాన్ని డెవలప్ చేస్తే దాన్ని వేరే వాళ్ళు విత్తనం కోసం నాకు తీసుకుపోయినారు. విత్తనంగా పోయింది. విత్తనంగా గత సంవత్సరం ఏమో ఒక ఫ్యాక్టరీ ఆయన వచ్చి మొత్తము దాదాపు ఒక 555 క్వింటాలు వాళ్ళు తీసుకుపోయినారు. వాళ్ళే వచ్చి పచ్చిది నాతోని మార్కెట్ చేసి. ఎట్లా తెలుస్తుంటుంది మీ పేరు వాళ్ళకు? పత్రికలలో వగైరాలో వచ్చిన ఇంటర్వ్యూలతోనా ఎట్లా? అంటే ఇప్పుడు పసుపు అని ఎవరన్నా టర్మరిక్ ఫార్మింగ్ అని కొడితే నా పేరు వస్తుంది, గోవర్ధన్ యాదవ్ అని వస్తుంది గూగుల్లో. లేకపోతే గోవర్ధన్ యాదవ్ ఫార్మింగ్ అన్నా కూడా వస్తుంది. దానికంటే ముఖ్యం రైతులు ఒకరినొకరు తెలుసుకుంటారు. పసుపు ఎక్కడ మంచి పంట పండిస్తారు అని అడిగినప్పుడు పసుపు కానీ అల్లం కానీ. ఇప్పుడు మొన్న బైన్సా నుంచి వచ్చిండు ఒక షౌకారి, ఆయన ఒక 20 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాడట. ఆయనకి ఇటువంటి చెయ్యాలన్న కోరిక ఆయనది. కోడలు MBA చదువుకున్నదట. మామయ్య ఏం లేదు, ఎక్కడ మంచి పంట పండితే ఆడ పోయి చూసి వచ్చినాక వేయలేని అంటే వాళ్ళు జింజరు ఫార్మింగ్ అని కొట్టిందట. అయితే అందులో గోవర్ధన్ యాదవ్ అని వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే అది మొత్తం పంట చూసినాక ఈయన అడ్రస్ ఏమిదని గూగుల్లో సెర్చ్ చేస్తే అరే ఆదిలాబాద్ జిల్లాని ధనోరా విలేజ్ ఉన్నదని అంటే పాపం వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ చూసిపోయారు. అట్లనే మనకి ఎంత తెలిసినా మంచి చేసే రైతులు ఒక్కొక్క పంట మీద ఒక్కొక్కళ్ళు అనుభవం ఎక్కువ ఉంటుంది, ఎక్స్పర్ట్ ఉంటారు. మనం పోయి వాళ్ళ పంటలు చూసి వచ్చి వాళ్ళు ఏం మందులు కొట్టిండ్రు, ఏం చేసిండ్రు, మంచి వాళ్ళని ఆదర్శంగా ఎప్పుడు తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే నాకు తోడుగా మా అన్నయ్య ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తాడు, పేరు వెంకటేష్ యాదవ్. ఆయన సలహా కూడా నాకు చాలా ముఖ్యం. ఆయన వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్. ఇవన్నీ చేయడానికి కారణం మా అన్నయ్య. ఆయన కూడా వ్యవసాయంలోకి వస్తుంటారా అప్పుడప్పుడు? రోజు వస్తాడు. అంటే ఆదివారం రోజున ఆయనకు తిరిగినప్పుడు, ఎప్పుడైనా సెలవుల వేళ, సాయంత్రము చుట్టూ అయినాకన్నా కానీ. అంటే ఇవన్నిటికీ ఇట్లా సిస్టమిక్ తయారు చేయడానికి కారణం మా అన్నయ్యని. అంటే ఆయన దీని గురించి చదువుతుంటాడు, గమనిస్తుంటాడు, గమనిస్తుంటాడు. అంటే వ్యవసాయంలో నేను చేస్తుండే కానీ చెప్పేది మా అన్నయ్యనే చెప్తాను నాకు. అంటే ఈ రకంగా ఉండాలా, ఇట్లా చేయాలని చేసే రకంగా మా అన్నయ్య చేస్తాడు. చాలా ఇంట్రెస్ట్. మాది ఉమ్మడి కుటుంబం. సరే. అంటే మరి ఇంకొక ఆమె నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది పసుపు కోసం. ఆమె రకం వేరేదిగా. ఆమె ఏమంటది అంటే ఇప్పుడు మనకు బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పసుపు వాడకం ఎక్కడ చేయాలా? పసుపు వాడకం ఎట్లా చేస్తాడు అని అంటే ఇప్పుడు మనము ఆలు చిప్స్ ఎలాగైతే తింటామో ఈ పచ్చి పసుపుని తీసుకొని పోయి ప్రాసెసింగ్ చేసి దాన్ని ఈ చిప్స్ లాగా తయారు చేయాలన్నది ఆమెది ఒక కోరిక. అయితే ఆమె బాగా రోజులు తిరిగి అయితే హైదరాబాద్లో ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు. దానికోసం నాకు మన ఈ 3 రకాల పసుపు తీసుకొని పోయింది. అంటే దానికి గట్టితనం రావాలి కదా సార్. మరి ఇంకోటి ఇది మనకు తెలియని విషయం ఏమంటే ఈ పసుపు అన్నది చాలా ప్రతి దానికి ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హల్దీరామ్ కారా తింటాం, ఇవన్నీ తింటాం. హల్దీరామ్కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఉంటాయి చూడు, అన్నిట్లో పచ్చి పసుపు వేస్తా, దాంతోనే అది కడక్ వస్తుంది. అంటే కడక్గా ఉండాలి ఏదైనా వంట అంటే పచ్చి పసుపు వేసే పద్ధతి ఉందా అంటున్నా? అది ఉన్నది సార్. అది ఇంకోటి మన ప్రాంతంలో ఎక్కువ అలవాట్లేదు కానీ నార్త్ ఇండియాలో గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇప్పుడు మనం ఉల్లిగడ్డ, మనం దోసకాయ సాలడ్ లాగా తింటాం కదా, తిన్నప్పుడు అదే రకంగా గుజరాత్లో మాత్రం నేను గుజరాత్ పోయినప్పుడు చూసిన ప్రతి కుటుంబంలో పచ్చి పసుపు సేమ్ అట్లనే కట్ చేసి తింటారు. పసుపు మనం ఎంత తింటే మన బాడీలో అంత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధులనైతే ప్రతి ఒక్క శాస్త్రజ్ఞుడు, ప్రతి ఒక్క డాక్టర్ చెప్పింది ఏంటంటే అల్లము పసుపు ఎక్కువ వాడకం చేయమని. ఇన్ని మన దగ్గర ఉండంగా ఇంకా మనం వేరే దానికి పోయే దానికంటే ఇక ఉన్న దీన్నే మనం ఎక్కువ వాడాలి. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇక అల్లం పసుపు వాడకం అనేది ఇక దేశంలో స్థిరపడిపోయింది. ఇంకా చాలా సంవత్సరాలు కూడా ఇట్లా కొనసాగుతుందని అనుకోవడంలో అసలు ఏమీ ఇబ్బంది లేదు. అల్లం పంటకు మీరు ఎట్లొచ్చారు? అల్లం పంట కంటే సార్ ఇప్పుడు నేను పసుపు వేసినాం కదా సార్, సేమ్ అదే రకంగా అల్లం కూడా చేయొచ్చు అని జైరాబాద్ ఏరియాలో పోయిన ఒకసారి చూసి వచ్చినాం సార్. చూసినాం. అయితే మా దగ్గర హార్టికల్చర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, ఒకసారి వేసి చూడమని చెప్పిండ్రు. అయితే వేసినాం. అయితే ఫస్ట్ సారి మాకు కొంచెం ఏమంటే ఈల్డింగ్ తగ్గింది, అంటే దిగుబడి 40 క్వింటాలే వచ్చింది. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇందులో ఎంత ఎక్కువ మనము దొడ్డుది ఎంతో ఎక్కువ విత్తనం వాడితే మనకు అంత దిగుబడి వస్తుందని తెలిసింది. దగ్గరగా ఎక్కువ విత్తనాలు వేయాలి. మరి దాని తర్వాత దీనికి వచ్చేది ఒకటే ఫంగస్ వస్తుంది, దీనికి అంతే వస్తుంది, వేరేదేం లేదు. తెగుళ్ళు బాగా వస్తాయి. ఏం చేయాలి మరి వాటి? అయితే నేనేం చేసిన అంటే బెల్లం నీళ్ళు ట్రైకోడర్మా 3 రోజులు కలిపి దాన్ని మన డ్రిప్ ద్వారా ఇడిసబెట్టాం సార్. అంటే ట్రైకోడర్మా పొట్లాలు తెచ్చి బెల్లం నీళ్ళలో కలిపి, అంటే డ్రమ్లో కలుపుతారా? డ్రమ్లో కలిపి అది మన డ్రిప్ ద్వారా మనం ఇచ్చినాం. దాంతో ఏమైతే కొంతవరకు అంటే ఒక దాంతో కంట్రోల్ కాదు కానీ దాని తర్వాత మందులు కొట్టాల్సిన అవసరం వస్తుంది. కానీ మన భూములు మాత్రం ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఆదిలాబాద్ జిల్లాలో మంచి వాతావరణము, మంచి భూములు ఉన్నాయి, మంచి వర్షపాతం ఉన్నది, చలి బాగా, ఎండ బాగా. మనం ఈ ఆదిలాబాద్ జిల్లాలో పుట్టడం మన అదృష్టమే అనిపిస్తున్నది సార్ నాకైతే. అంటే వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు
ఇంత మంచి వాతావరణంలో మనం ఇలా ఏ పంటలా పండియచ్చు సార్? ఇంకా అదొక అదృష్టం ఉన్నది. దీన్ని మనం పూర్తిగా వాడుకలోకి తెచ్చుకోవాలి, దీన్ని వాడుకోవాలి, దీని లాభం పొందాలి. సరే, మీరు ఇప్పుడు చాలాసార్లు నేను జహీరాబాద్ పోయినా అని, నిజామాబాద్ పోయినా అని ఇట్లా చెప్తున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతుంటారు మంచి అనుభవం ఉన్న రైతులతో మాట్లాడడానికి, చూసి తెలుసుకోవడానికి? అయితే నాకు ఒక అదృష్టం ఏమైందంటే సార్, ఈ ప్రపంచ దేశాల నుంచి ఈ పసుపు సదస్సు పెట్టింది మన దగ్గర హైదరాబాద్లో గత సంవత్సరం. అయితే అందులో నాకు పాల్గొనడానికి నాకు అవకాశం వచ్చింది సార్. అయితే అక్కడ అయినప్పుడు నాకైతే ఇంగ్లీష్ రాదు. అయితే ఇంగ్లీష్ రాదు కాబట్టి అక్కడ నా వెంబడి ఒక ఆఫీసర్ని ఉంచినాడు ఆ స్టాల్లో. ఆడ అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. అక్కడ స్టాల్ పెట్టినప్పుడు మీరు కూడా పెట్టినా? మేము కూడా పెట్టినాం, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అయితే అందులో మన వెరైటీ కూడా మనం అక్కడ పెట్టినాం. అయితే బాగా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన అది చూసి అంత రాజేంద్ర సోనాలి ఆ వెరైటీ చూసి చాలా సంతోషపడ్డారు. ఇంకోటి 2-3 దేశాలలో అయితే వాళ్ళు ఆహ్వానించారు, మీరు మా దగ్గర రండి, మేము మీకు భూములు ఇప్పిస్తాం, మీరు అక్కడ చెయ్యండి, అక్కడికి వచ్చి వ్యవసాయం చేయమన్నారు. సౌత్ ఆఫ్రికా దేశం వాళ్ళు అయితే ఆయన చెప్పిండు, ఆయన నాకు ఇంగ్లీష్ రాదు కానీ మా అక్క సార్ ఉన్నాడు, మీరు ఇంత మంచి వ్యవసాయం చేస్తున్నారు, మా దేశంకి రండి, మీకు మంచి భూములు ఇప్పిస్తాం, మీరు అక్కడ వ్యవసాయం చేయాలని చెప్పిండ్రు. ఇక మనకే చేసుకుంటే అక్కడ దాకా పోకడం మాత్రం కాదు కానీ, అంటే వాళ్ళు సంతోషపడ్డారు మన పంటల్ని. ఇన్ని రకాల పంటలు, మరి తక్కువ రోజుల పంట, ఎక్కువ రోజుల పంట. ఇప్పుడు రాబోయే పరిస్థితులను అయితే తక్కువ రోజుల పంటని వేసి 1 సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు తీసే విధంగా చేస్తే, ఇప్పుడు సార్ ఇంత మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు, ఇంత మంచిగా నీళ్లు ఉన్నప్పుడు, సాధ్యమైనంత మట్టుకు ఎంత అయితే అంత వాడుకొని, మా కోరిక ఒకటే, ఇంజనీరింగ్ చేసిన పిల్లడు కూడా భార్యను ఎక్కించుకొని సేన్లకు వచ్చిన రోజున ఈ వ్యవసాయం మన కళ నెరవేరినట్టు అవుతుంది. ఎక్కించుకొని వచ్చాడు ఒకటే కాదు, ఆమె కూడా పనిచేయాలి. ఆమె కూడా మనం చూసి ఒకళ్ళు చూసుకుంటే ఒకళ్ళు నేర్చుకుంటే, ఒక రకం మీద కాకుండా, ఇప్పుడు మా పెద్ద మనుషులు ఏ రకంగా చెప్తుండే ముందు, మా తోటలో అన్నీ ఉంటుండే అని మా నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ చెప్తుండే, నీకు ఇట్లా ఉన్నది కథ. అయితే నాకు కూడా ఇప్పుడు మనం 12 రకాల కూరగాయలు వేసినాం సార్. అంటే మనం ఇంటికాడ తింతందుకే, అమ్మతందుకు కాదు. దీనికి ఇంత మనం ఎక్కువ చేస్తే అమ్ముడు కూడా అమ్మొచ్చు. కానీ ఇప్పుడు ప్రతి రైతు ఒక్కొక్కళ్ళకి 10 ఎకర్ల భూమి, 20 ఎకర్ల భూమి, 4 ఎకర్ల భూమి అని అంటున్నారు. కానీ ఉంచుకొని పాలు కొనుడే, కూరగాయలు కొనుడే, పువ్వులు కొనుడే. ఇంత ముందు రైతుల మేము అందరం పోకపోతున్నాం, మా ఇంటికే సల్లకి ఎందరో మంది వస్తుండే. అయితే ఇప్పుడు ఆ రోజులు రాలేగా, మనయే ఒక 2 బర్రెలు, 2 ఆవులు, మంచి కూరగాయలు, ఒక తోట మనకే, మనం తినంగా మిగిలింది మనకు అమ్ముడు. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాతనైతే మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 4 రోజులు అయితే మనకు కొన్ని 15 రోజులు అయితే మార్కెట్లే బంద్ ఉండే. అటువంటి అప్పుడు మన పంట మనకి ఇది ఉండే కదా సార్. అయితే ఇప్పుడు కరోనా సమయంలో మీరు పండించిన పంటలు, అంటే మీరు రకరకాల కూరగాయలు అయితే వేసిండ్రో, అవి మీకే కాకుండా మీ ఊరిలో కూడా బాగానే పనికొచ్చినట్టున్నాయి కదా? అవును సార్. ఈసారి ఏమైందంటే 200 రూపాయల కేజీకి మిరపకాయలు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ, మా దగ్గర ఉన్న గ్రామాలలో అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి తీసుకుపోయారు. అల్లం కూడా ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర ఇక్కడ ఎవరెవరైతే అల్లం వేస్తారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళే వెహికల్ తీసుకొని వచ్చి, వాళ్ళే బ్యాగులు తీసుకొని వచ్చి మొదటిసారి మా దగ్గరికి తీసుకొని పోయారు. అంటే ఇది ఎప్పుడు రాదు, కాకపోతే ఇవన్నీ ఒక రైతుకు ఇవన్నీ ఉండాల్సినవి సార్. ఇప్పుడు పాతోళ్ళు ఎవరన్నా మీ ఊర్లో పెద్ద మనుషులు, మీరు ఇవన్నీ పాత పద్ధతులకు కూడా కొంత వెళ్ళిండు కదా, అన్ని రకాల పండించుకుంటూ పాలు, పెరుగు, అన్ని రకాల కూరగాయలు కూడా మన పొలంలోనే దొరికేటట్టు చేసుకున్నారు. దీన్ని చూసి ఎవరైనా ఏమన్నా చెప్పిండ్రా పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని? మా ఊళ్ళో పెద్ద మనుషులు అంటారు ఇక, ముందు మా కాలంలో గిట్లను ఉంటారు, మేము అదేమి బూడిద చల్లుతుంటిమి, ఇవి ఉంటాయి కదా సార్. కొన్నిటికి పేను బంక వస్తే ఇప్పుడు మనం మందులు కొడుతున్నాయి కదా, ముందు ఏం చేశారంటే అది ఇంట్లో బూడిది ఉంటుంది కదా సార్, చిక్కుడుకాయకు, ఎల్లిగడ్డకు, ఉల్లిగడ్డకు బూడిద చల్లేవాళ్ళు. మరి అన్నీ అవే రోజులు వస్తున్నాయి సార్, అన్నీ అవే వస్తున్నాయి. ఇప్పుడు మంచి పంచితము ఇవన్నీ మర్రా ఇప్పుడు ముందు ఏవైతే చెప్పినామో అరే అవన్నీ కషాయాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు కరోనా వచ్చినాక ప్రతి డాక్టర్ ఏమని చెప్పిండు, మీరు పసుపు నీళ్ళు వాపు పట్టుల్లి అంటలు, అల్లం తినుల్లి అంటలు, ఇవన్నీ మందులన్నీ ఎటువైనాయో మన పాతకాడికి వచ్చినాం. అందుకోసమకే వాళ్ళు పెద్ద మనుషులు చెప్పినట్టు మనం కూడా మన చేన్ల ప్రతి రైతు ఒక చిన్నగా ఒక తోట వేసుకొని, మన ఇంటికాడ కూరగాయలు మనకు, మన ఇంటికాడ పాలు మనకు, కనీసం మన పువ్వులు మనకు, ఈ రకంగా మనం చేసుకున్నట్టయితే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా సార్. నేను ఉల్లిగడ్డ పెట్టినా, ఎల్లిగడ్డ పెట్టినా, అల్లము, పసుపు, పచ్చిమిరకాయలు, ఎర్రటి మిరకాయలు, పత్తి, ఇంకా రకరకాల పువ్వులు, మరి ఏమి పుదీనాకు, నిమ్మకాయలు, అన్ని పండ్లు, ఈ రకంగా అందరూ ఏం లేక అన్ని దూరాలమే పెట్టాలైపోయా. ప్రత్యేకంగా దాని గురించి కష్టం చేయకుండా అవన్నీ మనకు దొరుకుతాయి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అదే మీరు ఎక్కడెక్కడ
తిరిగి రకరకాల రైతులను కలుస్తున్నారు అనే విషయం చెప్పుకుంటా మనం వేరే విషయం మీదకి వచ్చినాం. మీరు హైదరాబాద్లో సరే ఈ ప్రపంచ పసుపు సదస్సులో పాల్గొన్నారు, ఇది పోయిన సంవత్సరం. కానీ అంతకు ముందు నుంచే మీరు మన జిల్లాల బయట రాష్ట్రాలలో కూడా ఎక్కడెక్కడ మంచి రైతులు ఉన్నారో వాళ్ళ గురించి విని తెలుసుకొని పోయి కూడా చూసి వస్తున్నారు కదా. ఇట్లా తిరిగి తెలుసుకోవటం వల్ల ఏం లాభం ఉంటుంది? మీరు ఎక్కడెక్కడ ఎటువంటి రైతులను కలిసి ఏమేమి విషయాలు తెలుసుకోగలిగినారు? నేను చాలా ప్రాంతాలు తిరిగినా సార్. నేను అంటే గుజరాత్ కానీ, ఢిల్లీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నాయి దాదాపు అన్ని జిల్లాలకు నేను వెళ్ళడం జరిగింది. పోయినప్పుడు ప్రతి దగ్గర అక్కడ మనకు నచ్చిన ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం మాత్రం మన చేనులోనే చేసే విధంగా నేను ప్రయత్నం చేసినప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని కావు. కానీ కావు అని మనం కొట్టి పారేయద్దు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. మన వాతావరణానికి ఏది షూట్ అవుతుందో కాదో అన్నది చూసుకొని మనం పెట్టినట్టయితే కంపల్సరీ సక్సెస్ అవుతాం. సరే, గోవర్ధన్ యాదవ్ గారు ఇంత మంచి పద్ధతిలా, శాస్త్రీయ పద్ధతిలా, మళ్ళా ఆలోచనతోని అనేక కోణాలుగా ఆలోచిస్తూ భూమికి కూడా నష్టం కలగకుండా మంచి రకం పంటలు తీసే పద్ధతిలో మీరు పోతున్నారు. మీ పొలంలోనే ఇప్పుడు ఇట్లా మంచి 2 రూముల ఆధునిక పద్ధతిలో 2 గదులు వేసి ఇక్కడ బయట కూర్చోవడానికి కూడా మంచి ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే పచ్చటి పొలాలు అంత దూరం వరకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మొక్క సంగతి ఈ నుంచి చూస్తే తెలిసిపోద్దేమో, అట్లా ఉన్నది. అట్లా కట్టుకున్నారు. మీతో వచ్చి చాలామంది ఇక్కడ ముచ్చట్లు పెడుతుంటారేమో, కలుస్తుంటారు. ఈ రోడ్డు మీద దారి ఎమ్మడి పోయేటోళ్ళు కూడా ఎంతోమంది చూసి ఇది ఏందని తెలుసుకోవాలంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి మంచిగా ఏర్పాటు చేసిండ్రు మీరు. దీని ముందు మంచిగా గడ్డి పెంచి చిన్న పార్కు లెక్క చేసిండ్రు, బాగుంది. చుట్టూ కూడా అనేక రకాల పూల మొక్కలు పెట్టిండ్రు. అవును సార్, ఇప్పుడు 4 రకాల మల్లె చెట్లు, ఒక 10 రకాల గులాబీ చెట్లు, అది కరుంగా అని, అది వాక్కాయ చెట్టు సారు ప్రీతం సార్ చెప్పిండే. దీనికి కూడా లోపలకు పందులు రావట. ఒక 4 చెట్టు పెట్టి చూసినాం. వస్తే ఇక మొత్తం కంచె మొత్తం పెట్టేద్దాం ఇటుకెళ్ళాడదాకని అని అనుకుంటున్నా, బౌండరీ మీద మొత్తం. అయితే ఇవి చాలా ఒకటైతే అది మందులో వనికేస్తాట. దాని తర్వాత ముళ్ళు ఎక్క మన రౌండ్గా మన చేను తురుగల పెడితే అందులో పందుల బాధ ఉండదట. అంటే అందులో పందుల్ని మనం దీనిలో తట్టుకోవడంలో ఇది ఒక రకం, ఇది ఒక మంచి బాధ. ఇప్పుడు ముందట్లాగా వాతావరణం లేదు. ఇప్పుడు ఏమున్నదంటే ఉరుములు, మెరుపులు, రాళ్ళ వర్షాలు ఇవి ఎక్కువ అయినాయి. కాబట్టి ప్రతి చేనులో మనం కూడా అందరు కూడా ఒక చిన్న 2-4 రేకులు వేసుకొని ఉంటే మనకు ఒక సేఫ్టీ ఉంటుంది. ఆ రకంగా దాని ఉద్దేశంతోనే ఈ చేనులో కట్టడం జరిగింది. ఇక అసలు విషయం మాట్లాడుకోవాలి. శ్రోతలు కూడా వింటున్న వాళ్ళు కూడా ఇదంతా బాగానే ఉన్నది, కానీ అసలు మరి ఆదాయము, సంపాదన ఎట్లున్నది? కొన్ని ఎగుడు దిగుడులు ఉంటాయి, వాతావరణం కలిసి రావాలి. కొన్నిసార్లు తెలుసుకునే వరకు పూర్తి స్థాయి దిగుబడి రాదు, ఆదాయం రాదు, ఇవన్నీ ఉంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది కదా. కానీ సగటున మీరు ఒక్కొక్క పంట మీద, అంటే ఇప్పుడు మిరప, అల్లము, పసుపు, ఇంకా ఇది కాకుండా 2వ పంట కూడా అప్పుడప్పుడు కర్బూజా, తర్బూజా ఇట్లాంటివి కూడా వేస్తున్నారు కదా. మొత్తానికి 5-6 పంటలు మీద చూసుకుంటే అసలు మీరు శాస్త్రీయ పద్ధతిలో అంతా మన వ్యవసాయ శాస్త్రజ్ఞులను అడిగి, వ్యవసాయ అధికారులను అడిగి కూడా తెలుసుకొని, ఇతర రైతుల అనుభవాలను కూడా కలుపుకొని ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక్కొక్క పంట మీద, ఇప్పుడు మనం అనుకున్న ఈ 5-6 పంటలలో ఒక్కొక్క పంట మీద సగటున దిగుబడి ఎంత వస్తున్నది, లాభం ఎంత మీరు సంపాదించుకోగలిగినరు? అంటే ఒక్క సంవత్సరం ఎక్కువ వచ్చింది, ఒక సంవత్సరం తక్కువ వచ్చిందని కాకుండా సగటున ఇంత ఆదాయం వస్తుందని నమ్మకంగా ఇప్పుడు మీరు చెప్పగలిగే పరిస్థితులకు వచ్చినాయి. కాబట్టి ఆ వివరాలు కూడా మిగతా మన రైతులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుంటే అల్లము నేను ఫస్ట్ సారి చేసినప్పుడు మాకు 40 క్వింటాల దిగుబడి వచ్చింది. దాని తర్వాత గత సంవత్సరం మనకు 90 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇందులో ఏం లేదు, మనం చేసే విధానంతో మనము ఎక్కువ మన విత్తనం వేయడం వల్ల మన దిగుబడి ఎక్కువ వస్తుంది. అది కూడా సన్నం పెట్టకుండా దొడ్డు పెట్టినట్టయితే 80 నుంచి 100 క్వింటాలు ఈజీగా మనకు వచ్చింది. అంటే ఒక సంవత్సరం మేము 4,000 అమ్మినాం, ఒక సంవత్సరం 6,000 అమ్మినాం. గత సంవత్సరం అయితే 8,000 రూపాయల క్వింటాలు విత్తనం కోసనకు మన ఇంటికి వచ్చి తీసుకొని పోయినాం. అయితే ఒక ఎకరానికి 80 క్వింటాలు పట్టుకున్న 4,80,000 రూపాయలు ఒక ఎకరానికి వచ్చింది. అంటే ఇందులో ఏమున్నాయంటే మన ఇంటి విత్తనం కాబట్టి మనకు ఖర్చు తక్కువ వస్తుంది. అదే వేరే వాళ్ళకి ఇంత పెట్టేది తింటే ఒక 8 క్వింటాల విత్తనం తీసుకొని పోయి మంచిగా దాన్ని గ్రేడింగ్ చేస్తే ఒక 6 క్వింటాల విత్తనం గింత పెట్టినట్టయితే, అంటే ఫస్ట్ సారి పెట్టినప్పుడు మనకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. అంటే మనము ప్రతి సంవత్సరం పెట్టుకుండా పోయినాక మన సొంతం విత్తనం ఉంటుంది కాబట్టి మనకు బాగా తక్కువ ఉంటుంది. అయితే ఇలా ఖర్చులు ఏమంటే ఎక్కువ కంటే ఎక్కువనైతే ఎరువు బాగా వేస్తాం, పశువుల ఎరువు బాగా వేస్తాం. దాని తర్వాత వేరే మందులు తక్కువనే వాడతాం కాబట్టి ఇలా ఫంగిసైడ్లు కొంచెం ఎక్కువ వాడబడుతుంది. ఫంగిసైడ్లు మనం ఎక్కువ కొట్టబడతాయి కాబట్టి
దీన్ని నేనైతే నాందేడ్లో అమ్మిన అల్లం, మరి నాగ్పూర్గానే పోయి అమ్మినాం. నాందేడ్లు ఎట్లున్నదంటే మనం పోంగానే కాట వేసుకుంటారు, కాట వేసుకొని కుప్ప పెట్టుకుంటారు. దాని తర్వాత యాక్షన్ అవుతుంది. కాట వేసుకున్నామంటే మన బాధ్యత అయిపోయినట్టే. మరి మనకు అక్కడ యాక్షన్లో ఏం ధర వస్తే మనకు ఆ ధర వస్తుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం మనము మొత్తము అల్లము కొత్తగా పెడుతున్న సీడ్ కోసానికే 8,000 రూపాయల క్వింటలు, 10,000, 6,000 రూపాయలతో తీసుకొని పోయిళ్ళు. అయితే అల్లంలో ఒకటి ఏమున్నదంటే ఇది 2 సంవత్సరాల వరకు మనం ఇలా భూమిలో కూడా ఉంచుకోవచ్చు. మనకు రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఒక అల్లంలో ఉంటుంది. అంటే పొలం నుంచి తవ్వి తీయకుండా అట్లనే ఉంచేయచ్చు. లేకుంటే ఏం కాకుంటే ఆఖరికి మనం సొంటను దీన్ని తయారు చేసుకొని సొంటను అమ్ముకోవచ్చు. సొంటి తయారు చేసేది ఏం లేదు, ఇది మనం ఎట్లయితే మన పసుపు ఉడకబెడతామో దీన్ని కూడా ఉడకబెట్టి సున్నం నీళ్ళల్లో ముంచి ఎండబెట్టుడు ఉంటుంది. దీనిలో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు సొంటి తయారు చేసే వాళ్ళు ఉన్నారో అక్కడ పోయి తెలుసుకుంటే మనకు వస్తుంది. అయితే ఇది ఒక్కసారి ఎక్కువ చేసిన కంటే ఫస్ట్ మన చేనులో వస్తుందో రాదా అని కొద్దిగా మీరు ప్రయత్నం చేస్తే వచ్చినట్టయితే మనం వచ్చే సంవత్సరం మనం ప్రయత్నం చేయాలి. ఏ కొత్త పంట వేసినా ఇట్లా ఒక ప్రయోగం చేసుకొని పోతే బాగుంటుంది. సరే, అయితే సగటున ఎంత ఆదాయం, ఒక 2-3 లక్షల ఎకరానికి ఒక పంటకు లాభం వస్తుందని అనుకోవచ్చు కదా రైతు? అల్లం మాత్రం సక్సెస్ అయితే 2 లక్షల రూపాయలు ఈజీగా ఉంటుంది సార్, కనీసం. అల్లంలా నేను వేరే పంటకు చెప్పా, ఎందుకనంటే ఇలా మనం 3-3.5 కూడా అంటే ఇలా అల్లంలా మాత్రం ఇది రేట్ మీద ఉంటుంది సార్, డిపెండ్ అయ్యి. అంటే పోయినసారి ఏమైందంటే కేరళలో బాగా వర్షాలు పడిపోయినాయి కాబట్టి కేరళ నుంచి తెచ్చిన దొడ్డల్లంకు మన సన్నమల్లంకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తినేవాళ్ళు సన్నమల్లమే చూస్తారు. ఇది అల్లం సంగతి. ఇక మరి పసుపు సంగతి మన అదే పసుపు అయితే అంటే నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పరాదంటే మనది పచ్చి పసుపు బాగా అమ్ముడు ఒకడకు నాకు ఎక్కడ చెప్పరాదు. అయితే ఇలా మనం ఒక 30 క్వింటాలు దిగుబడి పట్టినా మనకు 5,500-6,000 రూపాయలు అమ్ముడు పోయినా 2 లక్షల రూపాయలు ఎకరానికి వస్తుంది. అందులో మన ఖర్చులు ఇంత తీసేయంగా మిగులుడు. అంటే ఇందులో ఏమున్నాయంటే పత్తికి దీనికి తేడా ఏమంటే ఒక పెట్టినప్పుడే కష్టం ఉంటుంది, మరి తీసేటప్పుడే ఇక మధ్యన మనకి ఎక్కువ దీనిలో తక్లీఫ్ ఏమి ఉండదు. కాకపోతే రేటు మీదనే ఆధారపడి ఉంటుంది. రేటు ఎక్కువ వస్తే 4 కొత్తలు మిగులుతాయి. దాని తర్వాత మిర్చిలో కూడా ఇప్పుడు ఒక ఎకరానికి 30 క్వింటాలు తీయచ్చు, 40 క్వింటాలు తీయచ్చు, మన 10 క్వింటాలు కూడా వెళ్తుంది. మిర్చి చెట్లకు వైరస్ కింద వచ్చిందనుకో 20 క్వింటాల దిగుబడి, 15 క్వింటాల దిగుబడి వస్తుంది, 10 క్వింటాలు వస్తుంది. లేకపోతే మంచిగా మహారాష్ట్రలో మేము చూస్తాం కదా 30 క్వింటాల దిగుబడి తీసిన వాళ్ళు 35 క్వింటాలు కూడా దిగుబడి తీసిన వాళ్ళు. అయితే అది కూడా రేటు మీదే ఆధారం. ఇప్పుడు మనము గుంటూరులో 23,000 రూపాయల క్వింటాలు పోతున్నది ఒక క్వింటాల్కు. మనం వచ్చేసరికి అంటే 10,000 ఉన్నా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. అట్లా ఈ రేట్లు హెచ్చుతగ్గులతోని మనకు ఈ స్టోరేజ్ పాయింట్ ఆదిలాబాద్లో ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది అవుతున్నారు రైతులకు. వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ ఎంత ఉన్నట్టయితే మరి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ కోసం ఇస్తామంటున్నారు కదా నాబార్డు వాళ్ళు. ఇది నేను ప్రతిసారి ఏ మీటింగ్లో పోయినా నేను ముఖ్యంగా ఇదే చెప్తా. ఏమన్నంటే మాకు ఇంత కోల్డ్ స్టోరేజ్ ఉంటే అంటే రేట్ వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డలు చూడు, మొన్న పోయితే నాకు 120 రూపాయల కిలో అంటారు. రైతుకు వచ్చేసరికి ఏమవుతుంది 5 రూపాయల కిలో కూడా అడగలరు. అందుకోసానికి ఈ స్టోరేజ్ వ్యవస్థ ఉంటే మనకు ఇది చేయొచ్చు. అయితే మిర్చి విషయం మాట్లాడుకుంటే కనీసం ఎకరానికి 20 క్వింటల్ అంటే 4 లక్షల వరకు వస్తుండొచ్చు. రేట్ లేకపోతే మనము 5,000 నాడు అమ్మినాం మేము, అదే మిర్చి 20,000కి అమ్మినాం, అదే మిర్చి 10,000కి అమ్మినాం. సరే, మనం 10,000 అనుకుంటే కూడా 2 లక్షలు అయితే వస్తుంది. 2 లక్షలు అయితే వస్తుంది సార్. 2 లక్షలు ఎంత మిగులుతుంది అంటారు? 2 లక్షలు అంటే ఇక లేబర్ ఖర్చు పెరిగింది సార్. 1,00,000 మిగిలొచ్చు, తక్కువ మిగులుతుంది సార్. ఎకరానికి 50-60 వేలు అయితే వస్తుంది. సరే, చాలా బాగున్నది గోవర్ధన్ యాదవ్ గారు. మీ అనుభవంతో విన్న శ్రోతల కోసం మీ ఫోన్ నంబర్ మంచిగా 2 సార్లు చెప్పండి. ఫోన్ నంబర్ 9849270410. ఇంకోసారి 9849270410. 9849270410. 9849270410. కార్యక్రమం విన్న శ్రోతలు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే మరి మీరు మాట్లాడతారా? తప్పక. వ్యవసాయానికి గురించి మీకు సలహా కావాలన్నా కూడా నేను ఎప్పుడన్నా కానీ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను సార్. బాగున్నది. మీతో కలిసి నడుస్తూ మీ పొలాలలో తిరుగుతూ పెట్టిన ఈ ముచ్చట విన్న మా శ్రోతలకు చాలామందికి, రైతు సోదరులకు సోదరీమణులకు స్ఫూర్తిస్తుందని, ఇటువంటి లాభకరమైన పంటలు వేయడం మీద వాళ్ళకు కూడా ఆసక్తి కలుగుతుందని, వాళ్ళు కావాలంటే మిమ్మల్ని సంప్రదించవచ్చని కూడా మీరు చెప్పిండ్రు. చాలా ధన్యవాదాలు గోవర్ధన్ యాదవ్ గారు. మీ వ్యవసాయం ఇట్లాగే అభివృద్ధి చెందుతూ మీరు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నాము. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.